వస్తున్నాడు యేసు. లెండి 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 వస్తున్నాడు యేసు. లెండి 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 వస్తున్నాడు యేసు. సిద్ధపాటు కావాలి మనకు, సిద్ధపాటు కావాలి మనకు, సిద్ధపాటు కావాలి మనకు, సిద్ధపాటు కావాలి మనకు. ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. లెండి 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 వస్తున్నాడు యేసు. 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 యేసయ్య రాకడ ఈ రోజే వచ్చిన నీ స్థానం ఎక్కడ యోచించినవా? యేసయ్య రాకడ ఈ రోజే వచ్చిన నీ స్థానం ఎక్కడో యోచించినవా? యేసయ్య రాకడ ఈ రోజే వచ్చిన నీ స్థానం ఎక్కడో యోచించినవా? ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. లెండి 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 వస్తున్నాడు యేసు. 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 నీ వేషధారణ చేర్చలేదు పరముకు, నీ హృదయం ఏమిటో యోచించినవా? నీ వేషధారణ చేర్చలేదు పరముకు, నీ హృదయం ఏమిటో యోచించినవా? నీ వేషధారణ చేర్చలేదు పరముకు, నీ హృదయం ఏమిటో యోచించినవా? ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. లెండి 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 వస్తున్నాడు యేసు. 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 సిద్ధపాటు కావాలి మనకు, సిద్ధపాటు కావాలి మనకు, సిద్ధపాటు కావాలి మనకు, సిద్ధపాటు కావాలి మనకు. ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, ఓ సిద్ధమా, లేకపోతే ఎట్లా అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక సభలను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి ప్రకాష్ అయ్య గారికి మా కుటుంబం తరపున ఉండే గ్రామం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో దైవ సందేశం అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తుండగా అందరు రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉండి మండలం గ్రామం భీమవరం పట్టణం వాసులకు ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవేతర విశ్వాస
సోదర సోదరీమణులకు, ఇక్కడకు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పుర ప్రముఖులకు, క్రైస్తవేతర ప్రభృతులకు, వేదిక పైన ఉన్నటువంటి రెవరెండ్ విజయప్రసాద్ గారికి, వారి ఆత్మీయ తల్లి గారికి, అండ్ జోనా అండ్ టీమ్కి, తదితర స్నేహితులందరికీ కూడా ప్రభు ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి రోజున మనం మన పాప నిష్కృతి పుణ్యకార్యాల వల్ల పోదని, కొన్ని పుణ్యకార్యాలు మన పాపాలని కొట్టివేయలేదని, మనము ఎంత నిష్ఠా గరిష్టతతో పూజా పునస్కారాలు చేసినా అవి భగవంతుని సన్నిధానంలో మన పాపాన్ని తొలగించి భగవంతునికి మనల్ని చేరువ చేయలేవని మనం చూసాం. ఆ పరిస్థితుల్లో నిజమైనటువంటి పుణ్యకార్యాన్ని, పాపాన్ని కొట్టివేసేటువంటి అసలు సిసలైనటువంటి పరమ పవిత్రమైన పుణ్యకార్యాన్ని యేసుక్రీస్తు వారే ఆ సిలువలో, ఆ మహాత్యాగంలో జరిగించారని, తత్ఫలితంగా వారు చేసిన, సిలువలో చేసిన ఆ మహాపుణ్యకార్యం తప్ప మరి ఏ పుణ్యకార్యం కూడా మనల్ని పరమపురికి చేర్చలేదని, మోక్షాన్ని మనకు సిద్ధింపచేయలేదని మనం చూసాం. రెండవ రోజున మనం 4 మార్గాలను, అంటే నిన్నటి రోజున 4 మార్గాలని మనం విశ్లేషించాం. కర్మ మార్గం, అయ్యా ఎక్కువ తీసేస్తారా దయచేసి. కర్మ మార్గం, తర్వాత జ్ఞాన మార్గం, భక్తి మార్గం, రాజయోగం. ఈ 4 మార్గాల్లో మనము పరిపూర్ణంగా సఫలీకృతం కాలేనప్పుడు ఈ 4 మార్గాల ద్వారా మనము మన సృష్టికర్త అయినటువంటి పరమ పవిత్రుడైనటువంటి ఆ పరమాత్మను చేరుకోలేని పరిస్థితుల్లో భగవంతుడి కోసం మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు నేనే మార్గమని దిగివచ్చి ఈ 4 మార్గాల్ని కూడా తనలో కలుపుకొని 4 మార్గాల్లో ఎక్కడ మన విఫలమయ్యామో వాటన్నిటినీ పరిపూర్తి చేసి తానే ఏకైక మార్గంగా పరమపురికి, మోక్షానికి, భగవంతునికి మనల్ని అనుసంధానం చేసే విషయానికి ఏకైక మధ్యవర్తిగా ఆయన నిలిచాడని నిన్నటి రోజున రెండవ దినాన్ని మనం చూసాం. ఈరోజు ఇంకా విపులంగా మనము ఈ విషయాల్ని విశ్లేషించబోతున్నాం. మన ఆలోచనను, మన దైవ చింతనను, యేసుక్రీస్తు వారి గురించిన మన ధ్యానాన్ని మనం కొనసాగించబోతున్నాం. యేసుక్రీస్తు వారు ఎవరు అన్నటువంటి అంశంతో నేను ఆరంభిస్తున్నాను. యేసుక్రీస్తుని పలు విధమైన వర్గాలు, పలు విధమైన వ్యక్తులు ఆయా కాలాల్లో పలు రకాలుగా ఆయన్ని దృష్టించారు. చాలామందికి ఆయన అర్థం కాలేదు, చాలామంది ఆయన్ను అపార్థం చేసుకున్నారు. కారణం, శ్రద్ధాశక్తులతో ఆయన్ని వెతకలేదు, ఆయన్ని అధ్యయనం చేయలేదు. రెండవ కారణం, అప్పటికే ఏర్పరచుకున్న పూర్వాభిప్రాయాలతో తాము తెచ్చిపెట్టుకున్నటువంటి సంస్కృతి కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, తమ సొంత కళ్ళద్దాల్లోంచి ఆయన్ని చూడడానికి ప్రయత్నం చేశారు కనుక యథాతథంగా ఆయన్ను అర్థం చేసుకోలేకపోయారు. తత్ఫలితంగా అనేక అభ్యంతరాలు, అపోహలు తలెత్తాయి. అలాంటి అభ్యంతరాలు, అపోహల్లో కొన్నిటిని మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. కొందరేమనుకున్నారంటే ఈయన విదేశీ దేవుడు కాబట్టి మనకు ఇతనితో పని లేదు, ఈయనని మనం స్వీకరించామంటే మనకి సమస్య తప్ప మన జీవన శైలికి, మన కట్టు సంప్రదాయానికి ఈయన ఇమడడు, ఈయన మన దేశస్థుడు కాదు అని ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అంచేత ఆయన గురించి చెప్తూ ఉంటే వాళ్ళకి వినబుద్ధి కాదు. కొంతమందికి చికాకు కలుగుతుంది, కోపం కలుగుతుంది కూడా. నిజానికి దేవుడి గురించిన సరైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి అభిప్రాయానికి రావడానికి వీల్లేదు.
నేను ముందు రోజు చెప్పాను మీకు, మీ విజ్ఞతను, మీ ఇంగిత జ్ఞానాన్ని నేను మాట్లాడుతుండగా ఉపయోగించండి, నేనేం మాట్లాడుతున్నానో విశ్లేషించండి. చెప్పిందల్లా మీరు నక్కర్లేదు. అదే సమయంలో చెప్పింది సమంజసంగా, హేతుబద్ధంగా, సత్యవంతంగా ఉంటే అంగీకరించకపోతే. సో యేసుక్రీస్తు వారు విదేశీ దేవుడు అన్న అభిప్రాయానికి రావాలి అని అంటే దేవుని గురించిన అవగాహన లేమి ఎక్కడో మనకుంది, సరి అయిన అవగాహన కొరబడింది అని మనం అనుకోవాలి. ఒక ప్రాంతం, ఒక కాలం, ఒక దేశం, ఓ పాస్పోర్టు, ఓ వీసా ఉండదు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు మన దేశపు దేవుడా, విదేశీ దేవుడా అనేది ప్రశ్న కాదు. యేసుక్రీస్తు దేవుడా కాదా అన్నదే ప్రశ్న. అంతే ప్రశ్న. ఒకవేళ ఆయన దేవుడైతే అందరికీ దేవుడు, అంతే తప్ప ఆయన పలానా ఆయన విదేశీ దేవుడు, ఈయన మన దేవుడు అలా లేనే లేదు. ఎందుకంటే దేవుడికి తన మన ఇహపర భేదాలు ఉండవు. ఆయన అందరికీ అతీతుడు, అనంతుడైనవాడు, సర్వ మానవ కోటిని సృజించినవాడు, సర్వ జగత్తును నిర్మించి దాన్ని నిర్వహించేవాడు. కనుక ఆయనకు ఎల్లలు ఉండవు, హద్దులు ఉండవు, దేశ విదేశాల పరిమితులు ఉండవు. మనం ఈ 2 రోజులు చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు వారి జీవనశైలి, యేసుక్రీస్తు వారి పాపరహితమైన జీవితం, యేసుక్రీస్తు వారి అద్భుతమైనటువంటి ఆ ప్రబోధం, యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తమైన మరణం, యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచిన తీరు, వీటన్నిటినీ కలబోసి, ఈ వాస్తవాలన్నిటినీ కలబోసి చూస్తే ఖచ్చితంగా ఆయన దేవుడు అని నిరూపితమైపోయింది. ఆయన దేవుడని నిరూపితం అయ్యాక ఇక ప్రశ్న లేదు. ఆయన విదేశీ దేవుడు, స్వదేశీ దేవుడు అని పేర్లు పెట్టలేం. కుషబ్ చంద్రసేన్, రాజా రామ్మోహన్ రాయ్ గురించి మీరు వినుంటారు. ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుడు కుషబ్ చంద్రసేన్. రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు మనం సతీ సహగమనాన్ని నిషేధించే విషయంలో వింటాం. విలియం కేరీ గారితో కలిసి ఆయన సతీ సహగమనాన్ని నిషేధించడంలో చాలా పాత్ర పోషించారు. వారి శిష్యులైనటువంటి కుషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు బెంగాల్లో. కుషబ్ చంద్రసేన్ యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ ఇలా రాసుకున్నారు. ఆయన రాతల్లో ఉన్న మాట ఏమిటంటే, జీసస్, మై స్వీట్ జీసస్, యు ఆర్ ట్రూలీ ఏషియన్, యు ఆర్ మైన్. యేసు, నా మధురమైన యేసు, నీవు ఆసియా వాడవు, నా వాడవు. కుషబ్ చంద్రసేన్కి అర్థమైంది, ఎవరైనా యేసును దగ్గరగా వచ్చి చూస్తే, అధ్యయనం చేస్తే, ఈరోజు యేసుక్రీస్తు గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నది బైబిల్ గ్రంథం, సత్యవేదమైన బైబిల్ గ్రంథం. అందులో మరి ముఖ్యంగా 2వ భాగమైన కొత్త నిబంధనలోని మొదటి 4 పుస్తకాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యేసుక్రీస్తు వారి గురించి వచ్చిన మిగిలిన పుస్తకాలు అభిప్రాయాలే తప్ప చరిత్ర పుస్తకాలు కాదు. ఆ మధ్యకాలంలో నేను నెల్లూరులో మాట్లాడుతుంటే ఓ ముస్లిం సోదరుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మాట అడిగాడు. ఈ 4 సువార్తలు కాక రకరకాల సువార్తలు ఉన్నాయి, ఆ సువార్తలను మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? యేసుక్రీస్తు జీవిత చరిత్ర అందులో కూడా ఉంది కదా అని అడిగాడు ఆయన. అప్పుడు సదరు ముస్లిం సోదరుడిని నేను ఒక ప్రశ్న అడిగాను. అయ్యా, మీరు ఒక మహానుభావుడు అనుకోండి, మీ గురించి జీవిత చరిత్ర రాశారనుకోండి, మీరు బ్రతికున్న కాలంలోనో లేక మీరు పోయాక పరమపదించాక అతి కొద్ది కాలంలోనో, అంటే మీ సమకాలీనులు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మిమ్మల్ని చూసిన వారు
బ్రతికుండంగానే రాశారనుకోండి ఒక జీవిత చరిత్ర, మరొక జీవిత చరిత్ర కూడా మీ గురించి రాశారు. ఓ 400 సంవత్సరాల తర్వాత, ఓ 200 సంవత్సరాల తర్వాత, ఓ 700 సంవత్సరాల తర్వాత రాశారు. ఏ జీవిత చరిత్రను మీరు చరిత్రగా తీసుకుంటారు, వాస్తవంగా తీసుకుంటారు, సత్యవంతమైన జీవిత చరిత్రగా తీసుకుంటారు అని అడిగాను నేను ఆయన. నేను బ్రతికున్నప్పుడు రాసింది, లేకపోతే నేను పోయాక వెంటనే రాసిందే అన్నాడు ఆయన. మంచిది, మంచి మాట మీరు చెప్పారు. ఎందుకు 200 సంవత్సరాల తర్వాత, 400 సంవత్సరాల తర్వాత రాసినటువంటి, లేకపోతే 500 సంవత్సరాలు, 700 సంవత్సరాల తర్వాత రాసినటువంటి పుస్తకము చరిత్ర పుస్తకం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తికి, సదరు జీవిత చరిత్ర రాసిన వ్యక్తి సమకాలీనులు బ్రతికి ఉండరు కనుక వీళ్ళు ఏమైనా రాయొచ్చు, అడిగే నాదుడు ఉండడు. కాబట్టి కల్పిత గాథలు ఎక్కువ అవుతాయి. కానీ వారు పరమపదించాక వెంటనే రాస్తే, సమకాలీనులు బ్రతికుండంగానే రాస్తే అది సరి అయిన జీవిత చరిత్ర. అందుకనే మిగిలిన ఏ సువార్తలు కూడా సువార్తలు కాదు. ఈరోజు బైబిల్ గ్రంథానికి ఉన్న చారిత్రక ఆధారాల్ని ఓ పక్కన ఒకదానిపైన ఒకటి హిస్టారికల్ డాక్యుమెంట్స్, చరిత్ర వ్రాతప్రతుల్ని, ప్రాచీన వ్రాతప్రతుల్ని అన్నిటినీ కలబోసి పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఒకదాని మీద ఒకటి పేరిస్తే, మరొక పక్క ప్రపంచంలో ఏ చరిత్రకారునైనా లేదా చరిత్రలో ఉన్న ఏ గొప్ప వ్యక్తినైనా మీరు తీసుకోండి, అలెగ్జాండర్, సీజర్, గౌతమ బుద్ధుడు, ముహమ్మద్, మీరు ఎవరినైనా తీసుకోండి, ఇంకా సనాతన కాలంలోకి వెళ్ళి ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలు మరొక పక్క పేర్చితే అవి 4 అడుగుల ఎత్తు కంటే రావు. అంటే ఈ పోడియం హైట్ ఉంటాయి. యేసుక్రీస్తు వారికి బైబిల్కు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఒకదానిపైన ఒకటి పేరిస్తే, WTC అంటే మీకు తెలుసా? వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఆ మధ్య బిన్ లాడెన్ 2 విమానాలతో దాన్ని అమెరికాలో కూల్చేశాడు. దాని హైట్ ఎంతంటే 1776 అడుగులు. అటువంటి WTCలు ఒకదానిపైన ఒకటి 5 పేరిస్తే ఎంత ఎత్తు వస్తుందో అంటే 2.5 మైళ్ళ హైట్. అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ రోజున బైబిల్కి, యేసుక్రీస్తు వారికి. ఒకవేళ బైబిల్ని చరిత్ర పుస్తకం కాదని కొట్టేస్తే ఈ రోజున చరిత్ర డిపార్ట్మెంటే యూనివర్సిటీలో మూసేసుకోవాలి. MA హిస్టరీ, BA హిస్టరీ, ఇంటర్మీడియట్లో HEP, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్లో H ఉండదు. ఇది సమస్య. అందుకని బైబిల్ ఏదైతే చెప్పిందో యేసుక్రీస్తు వారి గురించి అది అక్షర సత్యం. ఈ చరిత్రను మనం తవ్వి చూస్తే, బైబిలే కాకుండా ఇతర చరిత్రకారులు చెప్పిన విషయాలు కూడా క్రోడీకరిస్తే ఈరోజు యేసు దేవుడని సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దేవుడైతే ఆయనకి స్వదేశీ విదేశీ ట్యాగులు కట్టలేం. దేవుడైతే అందరికీ దేవుడే. దేవుడు కాకపోతే ఎవ్వరికీ దేవుడు కాదు. ఈరోజు యేసు దేవుడని తేలిపోయింది. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, మన దేశంలో బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని విభజించి పాలించాడని మనం పుస్తకాల్లో రాసుకున్నాం, పిల్లలకి చెప్పాం. చిన్నపిల్లలకి పాఠ్య పుస్తకాల్లో, పాఠశాల పుస్తకాల్లో. నిజమే, అది వాస్తవమే, వాడు విభజించి పాలించాడు. కానీ వాడు రాకముందు కూడా మన దేశం విడివిడిగానే ఉంది, అఖండ భారతంగా లేదు. మీరు చరిత్ర చదవండి. ఒక్క సంస్థానం కాదు, భారతదేశంలో 100 సంస్థానాలు, 100 రాజులు, సామంత రాజులు ఉన్నారు. కాబట్టి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఒక్క దేశంగా మారింది. ఒక్క పాకిస్తాన్ విషయంలో వాడు విడగొట్టి వెళ్ళిపోయాడు. కానీ అంతకు మించిన ఒక సత్యం ఏంటంటే, వాడు 400 సంవత్సరాలే పరిపాలించాడు, విభజించి పాలించాడు. కానీ 4000 సంవత్సరాల నుంచి కులం పేరిట మన వాళ్ళు విభజించి పాలిస్తున్నారు. ఈరోజుకి ఆ విభజన పోలా. ఈరోజు ఎలక్షన్లో కూడా వచ్చేసింది అది. ఎక్కడ చూసినా అదే ఈక్వేషను, రిజర్వేషన్లో అదే ఈక్వేషను, ఆఫీసులో అదే ఈక్వేషను,
పెళ్లి చేసుకునేటప్పుడు అదే ఈక్వేషను, ఎలక్షన్లో అదే ఈక్వేషను, రచ్చబండ దగ్గర అదే ఈక్వేషను, గుళ్ళు గోపురాల్లో కూడా అదే ఈక్వేషను, చర్చిలో కూడా అదే ఈక్వేషను నడుస్తుంది. విభజించి పాలించడం మన దేశంలో. చివరికి ఎంత దూరం వెళ్ళిపోయామంటే ఈ కులాన్ని మనకు అంటగట్టుకోవడమే కాక భగవంతుడికి కూడా అంటగట్టి కులదైవం అన్నాం మనం. భగవంతుడికి కులం ఉంటుందా? విఘ్నులారా చెప్పండి నాకు. ఎవరైనా యథార్థవాది ఇక్కడ ఉంటే నాకు చెప్పండి. నిజాయితీ పరుడు ఎవరైనా ఉంటే ఇక్కడ, సత్యవంతుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఉండదు. ఆయనకి కులగోత్రాలు ఉండవు, ఆయనకి దేశ విదేశాలు ఉండవు. మరొక అపోహ కూడా ఉంది యేసుక్రీస్తు వారి విషయంలో. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ యుగానికి ఆయన దేవుడు, మళ్ళీ ఈ యుగంలో ఇంకొక అవతారం. ఒక బాబా చెప్పుకున్నాడు, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చాడు పాపుల్ని రక్షించడానికి. ఈరోజు ఆ యేసుక్రీస్తే నా రూపంలో వచ్చాడు అని వచ్చి చూపించాడు ఆయన. ఆయన అలా రాడు మళ్ళీ. భగవంతుడు కాలానికి అతీతుడు, ఇది మన శాస్త్రాలు కూడా ఒప్పుకుంటాయి. ప్రదేశానికి అతీతుడు, పదార్థానికి అతీతుడు, సృష్టికి అతీతుడు. అందుకే సృష్టించగలడు, సృష్టిని నిర్వహించగలడు కూడా. అటువంటి దేవుడు కాలంలోకి వస్తే కాలం విభజించబడుతుంది తప్ప కాలానికి ఒక దేవుడుగా, కాలానికి ఒక అవతారంగా పుట్టాల్సిన అవసరం లేదు. కాలానికి ఒక దేవుడు ఉన్నప్పుడు, అలా అవతారం ఎత్తినప్పుడు దాన్ని ఒక యుగం అన్నాం. యుగానికి ఒక దేవుడైతే ఆ దేవుడు మరొక యుగానికి పనికి రాకపోతే, మళ్ళీ కొత్త అవతారం ఎత్తవలసి వస్తే ఆయన కాలానికి బందీ అవుతాడే తప్ప ఆయన కాలాన్ని పరిపాలించలేడు, ప్రతి పరిస్థితిని పరిపాలించలేడు. కానీ యేసుక్రీస్తు వారి గురించి సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన యుగ పురుషుడు కాదు, యుగాలన్నిటికీ దేవుడు. ఒక యుగానికి పరిమితమైన వాడు కాదు. యేసుక్రీస్తు విలక్షణత ఇది. మరొక అపోహ పుట్టింది. ప్రతి ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో, లేక క్రిస్మస్కో, అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లోనో, లేక డిసెంబర్ నవంబర్ మాసాల్లోనో ఏదో ఒక పేపర్లో మళ్ళీ పాత న్యూస్ సరికొత్తగా వస్తుంటుందన్నమాట. యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు అని. అసత్యం మాటి మాటికి చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది. మీకు పూర్వకాలంలో బ్రాహ్మణుడి కథ తెలిసే ఉంటుంది. ఆయన ఓ మేకపిల్లని కొనుక్కొని పట్టణంలో సంతలో ఆయన భుజాన వేసుకుని వస్తున్నారు. దారిలో అడవి మార్గంలో రావాలి. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. పంతులు గారు వస్తూ ఉండడం చూశారు 3 దొంగలు. ఆ 3 దొంగలు కూడా వాళ్ళ ఊరోళ్ళే. పంతులు గారు గుర్తుపట్టేస్తారు. మరి పంతులు గారిని ఎదిరించో లేకపోతే భయపెట్టో ఆ మేకపిల్లని కొట్టేస్తే రేపొద్దున సమస్య వస్తుంది. అందుకని దొంగలు ఒక పన్నాగం వేశారు. వాళ్ళు చెదిరిపోయారు 3గా, ఒకరికొకరికి తెలియని వారిగా. ఈ అడవి మార్గంలో దూరంగా వాళ్ళు నించున్నారు. మొదటివాడు అకస్మాత్తుగా ఎదురొచ్చాడు ఆయన దారికి అడ్డం. ఏంటి పంతులు గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని కుశలం అడిగి, సడన్గా ఆ భుజం మీద, ఏమిటది భుజం మీద కుక్కపిల్లని వేసుకెళ్తున్నారు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మీరేంటి పంతులు గారు కుక్కపిల్లని తీసుకెళ్తున్నారు అన్నాడు. ఇదేంటి మేకపిల్ల కదా, వీడి కుక్కపిల్ల అంటాడు ఏమిటి అనుకున్నారు పంతులు గారు. లేదయ్యా ఇది మేకపిల్ల అన్నాడు. కాదు పంతులు గారు, అది కుక్కపిల్ల, కావాలంటే మీరు ఎవరైనా అడగండి, దారిని పోతూ అన్నాడు. కొన్ని మైళ్ళు నడిచేటప్పటికి ఇంకొక స్నేహితుడు, పాపం పంతులు గారికి ఈ పథకం అంతా తెలియదు, వాడు మళ్ళీ ఎదురొచ్చి మళ్ళీ వాడు ఎద్దేవా చేశాడు. కుక్కపిల్లను భుజాన్ని వేసుకెళ్తున్నారేంటి, చిచి ఏమిటిది పంతులు గారు అన్నాడు. కాదయ్యా ఇది మేకపిల్లే అని ఆయన వాదించడానికి ప్రయత్నించాడు.
కాదండి, కావాలంటే ఎవరైనా మీరు దారిలో అడగండి అన్నాడు. అప్పుడప్పుడు మనకు చెప్తుంటారు బజార్ వెళ్తే, ఎక్కడైనా కనుక్కొని రండి అని. కనుక్కొని వస్తే నిజం తెలుస్తుందా? మూడోవాడు ఎదురయ్యాడు కాసేపటికి, వాడు కూడా అదే తంతు. చివరికి పంతులు గారికి అనిపించింది, చిచ్చి నేను కుక్క పిల్ల అయి ఉంటుంది ఇది, నేను అనవసరంగా మేకపిల్ల అనుకొని భుజాన వేసుకొని వచ్చాను అనుకున్నాడు ఆయన. ఆ మేకపిల్లని అక్కడ పడేసి ఊరికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆ మేకను కోసుకు తిన్నారు. ఒక అసత్యాన్ని ప్రచారం చేశాక 10 మంది పదే పదే దాన్ని వల్లి వేస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే నిజం కాబోలు అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు కాశ్మీర్కి ఎప్పుడు వచ్చారు? కాశ్మీర్కి వచ్చారట, భారతదేశానికి వచ్చారట, బౌద్ధాశ్రమంలో ఉన్నారట, టిబెట్కి వచ్చారట, మన వేదాలు నేర్చుకున్నారట, బుద్ధుడి దగ్గర కూడా నేర్చుకున్నారట, మళ్ళీ వెనక్కి వెళ్ళారట. ఆయన 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చారని కొందరు. ఆయన సిలువకి ఎక్కిన తర్వాత చనిపోలేదు, మూర్ఛిల్లాడు. ఆయన మధ్యలో ఆయన్ని తీసుకెళ్ళి లోపల పెట్టాక సమాధిలో ఎవరూ లేనిది చూసి ఆయన బయటకు వచ్చాడు. పారిపోయి, ఏది అంత సిలువ వేయబడినవాడు పారిపోయి భారతదేశానికి వచ్చాడట. ఆయన సమాధి టిబెట్లో ఉందిట. ఇవి చెప్తున్న అబద్ధాలు. ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఎవరి జీవిత చరిత్ర అయినా పూర్తిగా రాస్తారా? గాంధీ గారి జీవిత చరిత్ర A to Z రాసిందా? మరి ఎప్పుడు స్నానం చేసేవారు? రాసి ఉంటుందా? వారు ఎన్నింటికి భోజనం చేసేవారు? వారి ఆశ్రమంలో ఎవరెవరిని ఏ రోజు కలిసేవాళ్ళు? అన్నీ రాయరు. ప్రధాన ఘట్టాలే రాస్తారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర ప్రధాన ఘట్టాలే రాశారు. 12వ సంవత్సరం తర్వాత 30 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన జీవిత చరిత్ర రాయలేదు. ఎందుకు రాయలేదు? 30 సంవత్సరాల నుంచి ఆయన పరిచర్య ఆరంభమైంది. ఆయన బాల్యం చెప్పారు, ఆ తర్వాత ఆయన పరిచర్య ఆరంభమైన దగ్గర నుంచి చెప్పారు. మరి ఈ మధ్యకాలంలో ఎక్కడున్నారు? బైబిల్ కుదించి ఒక్క మాటలో రాసింది, ఆయన నజరేతు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని రాయడం జరిగింది. సో 30లోంచి 12 తీసేస్తే 18 సంవత్సరాలు తన తల్లిదండ్రుల్ని సేవించాడు, తన కుటుంబాన్ని పోషించాడు. ఈ రోజుకి మీరు నజరేతుకు వెళ్తే యేసుక్రీస్తు వారు చేసినటువంటి చెక్కినటువంటి వడ్రంగి వస్తువులు చరిత్రలో ఉన్నాయి. ఆయన రాలా ఇక్కడికి. ఒకవేళ వచ్చారనుకుందాం కాసేపు, వేదాల్లో ఉన్న మాటలు యేసుక్రీస్తు వారి ప్రబోధంకి పొంతన లేదు. బుద్ధుడు చెప్పిన మాటలు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకి పొంతన లేదు. యేసుక్రీస్తు వారు ఆత్మగౌరవం గురించి బోధించారు. అందరినీ సమానంగా చూశారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని భుజానికి ఎత్తుకున్నారు, పైకెత్తారు. సమరయుల ఆత్మగౌరవాన్ని కూడా పైకెత్తారు. కుష్ఠరోగుల ఆత్మగౌరవాన్ని కూడా పైకెత్తారు. బుద్ధుడు ఏమన్నాడు? అసలు ఆత్మే లేదన్నాడు. అనాత్మవాదం. పొంతన లేదు. యేసుక్రీస్తు వారు పరలోకానికి సంబంధించిన కోరికలు కోరండి అన్నాడు. రాజ్యాన్ని నీతిని కోరికగా చేసుకోండి అన్నాడు. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి అన్నాడు. బుద్ధులు వారు ఏం చెప్పారు? అసలు కోరికనే పక్కన పెట్టండి అన్నాడు. పొంతన లేదు. వారు ఆయన ఆశ్రమంలో నేర్చుకోవాలా, ఈయన ఒరిజినల్. అందుకని ఈ రోజున యేసు ఎప్పుడు పుట్టాడంటే బుద్ధుల వారు పుట్టిన ఇన్ని సంవత్సరాలకు పుట్టారని చెప్పరు. కానీ బుద్ధుల వారు ఎప్పుడు పుట్టారు అని అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన ఇన్ని సంవత్సరాల ముందు పుట్టారు అంటారు. బుద్ధుడి పుట్టినరోజుకి ఈయన పుట్టినరోజు పునాది అయింది, కానీ ఈయన పుట్టినరోజుకి ఎవరు పుట్టినరోజు పునాది కాల. ఈరోజు ప్రపంచంలో ఏ మహానుభావుడి పుట్టినరోజు పోయిన రోజు మీరు కొలవాలంటే యేసుక్రీస్తు పుట్టినరోజున ఆధారం చేసుకొని కొలవాల్సిందే. మీరు చరిత్రకారుని వెళ్ళి అడగండి, బుద్ధుల వారు ఎప్పుడు పుట్టారండి అంటే మేబీ దాదాపుగా క్రీస్తు పూర్వము 546వ సంవత్సరము అంటారు. అది యేసుక్రీస్తు. ఆయన భారతదేశానికి రాలా.
పోనీ సిలువలో చనిపోకుండా మూర్ఛిల్లాడా? మూర్ఛిల్లితే మనం నిన్న మాట్లాడుకున్న మాటలన్నీ కొట్టివేయాలి. ఆయన మన పాపాలని పరిహరించలేడు. 1970వ దశకంలో వైద్య శాస్త్రానికి సంబంధించిన కొందరు శాస్త్రజ్ఞులు ఈ విషయం పైన పరిశోధన చేపట్టారు. మెడిసిన్లో ఎవరైనా డాక్టర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మెడికో లీగల్ కేస్గా, MLCగా దీన్ని చదువుతారు పరిశోధనలో. యేసుక్రీస్తు సిలువలో నిజంగా చనిపోయాడా లేదా అని పరిశోధన చేస్తే తేలిన విషయం ఏమిటంటే, వైద్య శాస్త్రంలో పక్క నుంచి ఒకడు దుర్మార్గంగా బల్లెన్ని పొడిచాడు. ఏ పక్క నుంచి? కుడి పక్క నుంచి. కుడి పక్క నుంచి బల్లెం పొడిస్తే వేగంగా బయటికి లాగితే ఆ యారో హెడ్ అంటే బల్లానికి ముందు సూదిగా ఉండేటువంటి ఆ ముందు మొన, 2 మొనలు వెనక సూదిగా ఉంటాయి. అవి ఆ మాంసాన్ని చీల్చుకుంటూ వస్తాయి. గుండె నుంచి పక్కటెముకల వరకు, కుడి పక్కటెముక వరకు కూడా ఒక కాలువ ఏర్పడుతుంది. కెనాల్, ఒక ఛానల్ ఏర్పడుతుంది. ఒకవేళ మనిషి మూర్ఛిల్లి పడిపోతే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మనకి 120 నుంచి 135, కింది భాగంలో 85 బ్లడ్ ప్రెషర్, కామన్ బ్లడ్ ప్రెషర్. ఆ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తానికి ఒక ఒత్తిడితో అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వాటర్ పైపులోంచి వెళ్తుంటే, నీళ్లు పంపులోంచి వెళ్తుంటే ఆపేసి చూడండి. ఎక్కడైనా లీక్ ఉంటే చిందుతుంది వాటర్, ఎందుకంటే ప్రెషర్ ఉన్నప్పుడు చిందుతుంది ఏ ద్రావకమైనా. ఎప్పుడైతే ఆ బల్లాన్ని లాగాడో రక్తం చిమ్ముకుంటూ రాలేదు, రక్తం కారింది. అందున ఎలా కారింది? రక్తం గడ్డకట్టి నీళ్లు వేరుగా, రక్తము వేరుగా కారాయి. రక్తం ఎప్పుడు గడ్డకడుతుంది? గుండెలో రక్తం గడ్డకట్టింది అంటే చనిపోయాడు మనిషి అని అర్థం. కాబట్టి 1970వ దశకంలో వైద్య శాస్త్రజ్ఞులు తేల్చింది ఏమిటంటే, యేసుక్రీస్తు నిజంగా సిలువలో మరణించాడు. మీరు కావాలంటే 1975 అమెరికన్ మెడికల్ సొసైటీ వారు ప్రచురించినటువంటి జర్నల్, వాళ్ళ పత్రికను మీరు ఇంటర్నెట్ ఆర్కైవ్లో తెచ్చుకొని చూడండి. దానికి సంబంధించిన పరిశోధాత్మక వ్యాసం ప్రచురితమైంది. ఇదొక సైంటిఫిక్ విషయం, విజ్ఞానపరమైన, శాస్త్రపరమైన, నిరూపితమైన విషయం. నిజంగా చనిపోయిన ఆయన భారతదేశానికి ఎలా వస్తాడు? నిన్న మీకు చెప్పాను, ఆయన తిరిగి లేచాడు. మళ్ళీ నిజంగా చనిపోయి తిరిగి లేవడం నిజముగా దేవుడని నిరూపించినట్టు. కనుక ఆయన భారతదేశానికి రాలేదు. భారతదేశానికి ఆయన తరపున సెయింట్ థామస్ వచ్చాడు, బర్తలోమి కూడా వచ్చాడని చెబుతున్నారు చరిత్రకారులు. ఆ విధంగా 1వ శతాబ్దంలోనే కేరళలోని బ్రాహ్మణ పుంగవులకు క్రీస్తును పరిచయం చేశారు. ఈరోజు కేరళలో మాత్రమే, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా కేరళలో మాత్రమే క్రిస్టియానిటీ ఫార్వర్డ్ క్యాస్ట్, నాట్ ఎ బ్యాక్వర్డ్ క్యాస్ట్, నాట్ SC/ST, ఇట్ ఈస్ అ ఫార్వర్డ్ క్యాస్ట్. అది నిదర్శనం. కనుక ఈ అపోహల్ని మనం తొలగించుకొని యేసుక్రీస్తు వారిని ఉన్నదున్నట్టుగా దృష్టించడానికి, మనస్సులో ఉన్న పూర్వాభిప్రాయాల్ని తొలగించుకొని నిష్పక్షపాత ధోరణితో ఆలోచించడం మొదలెడితే ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు నేనే జీవం, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పుకున్నారు. ఏమిటి దాని అర్థం? నేనే జీవం అంటే అర్థం ఏమిటి? జీవప్రదాతను నేనే. ఆయన చెప్పాడు మరొక సందర్భంలో, దేవుడు తనంతట తానే ఎలాగూ జీవము కలిగి ఉంటాడో నన్ను చూడండి, నేను కూడా నా అంతట నేనే జీవము కలవాడను. అందుకనే నేను ప్రాణం పెట్టగలను. మనందరం ప్రాణం పెట్టగలం. ప్రాణం పెట్టగలడు, దాన్ని తిరిగి తీసుకోగలడు.
జీవప్రదాత. అందుకని అన్నాడు, పునరుద్ధానమును నేనే అన్నాడు. అంటే మరణాన్ని జయించగలవాడను నేనొక్కడినే అని అర్థం. పునః ఉద్ధానము, ఉద్ధానం అంటే మరణము నుంచి లేవడము, మళ్ళీ లేవడము. ఒకసారి మరణంలోకి పడిపోయాక, చావు దెబ్బ తిన్నాక మళ్ళీ లేవడము అంటే ఇంకెప్పటికీ చనిపోకుండా అమర్త్యమైన దేహంతో, అమృతతుల్యమైనటువంటి దేహంతో లేవడము అసాధ్యము. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాడిని నేనే అని చావకముందే ఆయన చెప్పుకున్నాడు. చావును గెలవకముందే ఆయన చెప్పుకున్నాడు, దాన్ని నిరూపించాడు. ఏమిటి జీవమును నేనే అంటే? అందరికీ జీవాన్ని ఇచ్చేవాడను నేనే కాబట్టి అందరి జీవితాలకు నేనే కర్తను అని అర్థం. అందుకనే మీరు క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, మార్వాడీలైనా, నాస్తికులైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, మీ జీవితాన్ని, మీ జీవన పరమార్థాన్ని, మీ జీవన మాధుర్యాన్ని అనుభవించి ఆస్వాదించాలి, అర్థం చేసుకోవాలి అంటే ఈ జీవప్రదాతను, జీవితానికి కర్త అయిన యేసును తెలుసుకోవాలి, పరిచయం చేసుకోవాలి, వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి. ఏం చేస్తాడు ఈయన మన జీవితానికి? చాలామంది చెప్తూ ఉంటారు, మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడు, మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అద్భుతాలు చేస్తాడు, మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. అట్లా ఎప్పుడు యేసు ప్రభు చెప్పలా. ఆయన చాలా సత్యవంతుడు, అలా ఇప్పుడు మోసం చేయలే ఆయన. యేసుక్రీస్తు వారు జీవితానికి ఏం చెయ్యగలడో, కొంతమంది జీవితాల్లో ఏం చేశాడో చరిత్రలో నేను మీ కన్నుల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని కేస్ స్టడీస్ మీ ముందుకు నేను ఈరోజు తీసుకొస్తున్నాను. కేస్ స్టడీ నెంబర్ 1, లూకాసు వార్త అంటే సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో 2వ భాగంలో ఉన్న 3వ పుస్తకం 5వ అధ్యాయంలో ఈ సన్నివేశం లిఖితమైంది, చరిత్రలో నమోదితమైంది. ఏమిటిది? అక్కడ కొంతమంది జాలర్లు చేపలు పట్టుకుంటున్నారు. ఉదయాన్నే ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి వాళ్ళ ముఖాలన్నీ చాలా వేలాడిపడి ఉన్నాయి. చాలా హుషారుగా ఉండవలసిన వాళ్ళు ఖాళీ వలలతోటి అక్కడ కూర్చొని ఉన్నారు. కాసేపు వాళ్ళతో ముచ్చటించాక ఆయన అన్నాడు, అందులో ఉన్న ఒకడిని పిలిచాడు. ఆయన పేరు సీమోను. సీమోను, నీ పడవ కొంచెం లోపలికి వేసి అటువైపుగా సముద్రంలోకి, అక్కడ వలలు వేయ్యా అన్నాడు. వలలు వెయ్యి, నేను చెప్పిన చోట. ఈ సీమోన్ అనే వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టడంలో దిట్ట, చాలా అనుభవజ్ఞుడు. యేసుక్రీస్తు వారిని ఓ చూపు చూశాడు. ఏమిటయ్యా, నువ్వు అసలు ఎప్పుడైనా చేపలు పట్టావా? చేపలు పట్టే విషయంలో నాకు తాతకు దగ్గర నేర్పించినట్టు మాట్లాడుతున్నావే అనుకున్నాడు మనసులో. ఎగదిగా చూసి ఒక మాట అన్నాడు, రాత్రంతా నువ్వు చెప్పిన చోటే వేశామయ్యా వాళ్ళు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు ఏమంటావా అన్నాడు. వెయ్యి అన్నాడు ఈయన. వలలు వెయ్యి అన్నాడు. అంటే అతను అయిష్టంగా వెళ్ళి వలలుకి బదులు వల వేశాడు. ఎందుకంటే పూర్తి నమ్మకం లేదు. సరే ఏదో చెప్పాడు కదా, చూద్దాం ఈయన కథ ఏంటో అన్నట్టుగా వేశాడు. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు పూర్తిగా పరిచయం లేదు ఈయనకి. అలా వేశాక అద్భుతం ఏమిటంటే రాత్రంతా పడని చేపలు పగలు పడ్డాయి. మీరు చేపలు పట్టే వాళ్ళని ఎవరైనా అడగండి, అలా పడవు చేపలు, దానికి ఒక సమయం ఉంటుంది. ఉదయం 2:30, 3 అయ్యేటప్పటికి చేపలు పట్టుకొని వచ్చేస్తారు ఒడ్డుకి. అద్భుతం ఏంటంటే చేపలు పడ్డాయి. ఇంకా అద్భుతం ఏంటంటే వల పిగిలిపోయింది. ఎందుకంటే వలల్లో పడాల్సిన చేపలు వలలో పడేసరికి పిగిలిపోయింది.
జనరల్గా ఒక జాలరీ చేపల వృత్తితో బ్రతికే వ్యక్తికి, చేపల బిజినెస్ చేసేవారికి అన్ని చేపలు పడితే, అంత కష్టపడి చేపలు దొరకకుండా ఉన్న సమయంలో అన్సీజన్లో చేపలు పడితే ఏం చేస్తాడండి? నాకు తెలిసి గంగన్ స్టైల్లో డ్యాన్స్ చేస్తాడు. కానీ ఈ సీమోన్ ఏం చేశాడు తెలుసా? ఆయన రియాక్షన్ ఏంటో తెలుసా? ఆయన ప్రతిస్పందన ఏమిటో తెలుసా? వెంటనే ప్రభువారి పాదాల మీద పడి, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమ్మని కన్నీళ్లు పెట్టుకొని ప్రాధేయపడ్డాడు. ఎందుకలా? ఎందుకంటే క్రీస్తును తక్కువ చూపు చూశాడు. చేపల విషయంలో నాకు బోధించగలవా, నాకు పాఠాలు చెప్పగలవా, నాకు సూచనలు ఇవ్వగలవా అన్నట్టుగా చూశాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆ హృదయంలో ఉన్న విషయాలు, ఆ చూపులో ఉన్నటువంటి తక్కువ చేసే చూపు. నిన్ను తక్కువ అంచనా వేశానే, పాపాత్ముని నేను, గర్విష్ఠిని నేను. స్నేహితులారా, ఈరోజు మీకు నేను చెప్తున్నాను, ప్రతి మనిషి జీవితంలో ఓటమి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో. యేసుక్రీస్తు వారు ఓటమి ఉండదని ఇప్పుడు చెప్పలా, కానీ ఓటమి నడుమ ఎక్కడ ఓడిపోయావో ఆ స్థానంలోనే నిన్ను మళ్ళీ గెలిపించగలిగిన వాడు యేసు. అందుకనే సర్వమతాల వారికి జీవితానికి పనికొచ్చే దేవుడు ఈ దేవుడు. మన జీవితాలకు కావలసిన దేవుడు ఈ దేవుడు. ఓటమి పాలైన మనల్ని గెలిపించే దేవుడు. కొంతమంది దురలవాట్లను జయించలేని ఓటమి పాలవుతారు. కొంతమంది ప్రేమలో ఓటమి పాలవుతారు. కొంతమంది వ్యాపారంలో ఓటమి పాలవుతారు. కొంతమంది చదువులో ఓటమి పాలవుతారు. కొంతమంది జీవితంలోనే ఓడిపోతారు. నీ ఓటమి ఏదైనా కావచ్చు. ఓటమి నడుమ నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా నీకు మనోధైర్యాన్ని ప్రసాదించేవాడు యేసు. ఓటమి నడుమ గెలుపునిచ్చేవాడు యేసు. నీ ఓటమిని గెలుపు సోపానంగా చేసుకుని ముందుకు వెళ్ళడానికి, ఎన్నో ఓటములను, ఆటంకాలను, ఆటుపోట్లను తట్టుకుని దాటుకుని వెళ్ళడానికి సత్తాని నింపేవాడు యేసు. ఆయన ఎప్పుడు చుట్టూ ఉన్న కష్టాలని తీసేస్తాను, నష్టాలని తీసేస్తానలా, నష్టాలపై నడిపిస్తాను, కష్టాలపై నడిపిస్తాను అన్నాడు. ఇదే పేతురుని ఆయన సముద్రంపై నడిచేలా చేశాడు. పేతురు ఎంతసేపు సముద్రంపై నడిచాడు? ఈ సీమోను ఎంతసేపు సముద్రంపై నడిచాడు? యేసుక్రీస్తు వారు ఒక కండిషన్, షరతు పెట్టాడు. నీవు నన్ను చూస్తూ నడవాలి. ఆయన్ను చూసినంతసేపు మునిగిపోలేదు. కడలిని చూసిన మరుక్షణం, క్రీస్తు నుంచి తన దృష్టిని కడలి వైపు మార్చిన మరుక్షణం మునిగిపోవడం మొదలెట్టాడు. సమస్యల పైన కూడా, కష్టాల పైన కూడా దాటుకొని మునిగిపోకుండా నడవగలిగేలా చేసేవాడు ఈ యేసు. అందుకనే ఈయన మన జీవితానికి కావాలి. మనం ఏ మతం వారమైనా, ఏ కులం వారమైనా, ఏ ఊరు వారమైనా, ఏ దేశం వారమైనా, అందరి జీవితాల్లో కష్టాలు అవే, సుఖాలు అవే, సమస్యలు అవే, పాపాలు అవే. మానవాళి అంతా ఒకే రకమైనటువంటి సమస్యల గుండా, కష్టాల గుండా వెళ్తోంది. మనకు కావలసిన నాదుడు, మనల్ని ఆదుకునే నాదుడు ఈ దేవుడు. అంతేకాదు, మనం ఆయన్ని లెక్క చేయనప్పుడు, అప్పుడప్పుడు ఆయన వైపు చూడకుండా మరోవైపు చూసినప్పుడు మునిగిపోతాం. మునిగిపోయినప్పుడు ఆయన వెనక్కి తిరిగి పేతురుని తిట్టలా, మళ్ళీ చేయించాడు. తప్పు చేసినప్పుడు అర్థం చేసుకునేవాడు, మన బలహీనతల్ని అర్థం చేసుకునేవాడు. ఈ సీమోను పేతురుకి ఒకసారి చెప్పాడు, ఆయన ఇంకా సిలువ వేయబడతాడు కొంతకాలానికి, మేబీ కొన్ని వారాలు కూడా ఉన్నాయో లేదో. సీమోను పేతురుని పిలిచి చెప్పాడు, అయ్యా నువ్వు ఒక తప్పు చేస్తావు. నేనా ప్రభా? అవును, నువ్వే చేస్తావు.
నేను నీకు తెలియదని అబద్ధం చెప్తావు, నీకు నాకు సంబంధం లేదని 10 మంది ముందు అబద్ధం చెప్తావు, జాగ్రత్త అన్నాడు. ఏంటి ప్రభువా ఇలా మాట్లాడతావు, నేను ఎలాంటి అనుకున్నావు, వీళ్ళందరూ ఏమైనా చేస్తారేమో కానీ నేను చేయను, నీకోసం ప్రాణం పెడతా అన్నాడు. ప్రాణం తర్వాత పెడదువులే కానీ అబద్ధం ఆడకుండా ఉంటే చాలు అన్నాడు ఆయన. ఆ రోజు రానే వచ్చింది. ఎవరో ఒక పని మనిషి, నువ్వు యేసు పక్కన ఉండేవాడేవి కదూ అని అడిగింది. వేకువజామున చలిమంట కాసుకుంటూ ఉంటే కాదని ఒట్టు పెట్టుకున్నాడు. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు అడుగుతూ ఉంటే యేసును కాదన్నాడు. ఆయన చెప్పాడు, యేసు ప్రభు ఒక గుర్తు, అప్పుడు కోడి కూస్తుంది అన్నాడు. 3 సార్లు బొంకగానే, అబద్ధం ఆడగానే కోడి కూసింది. వెంటనే ఆయనకు యేసు గుర్తొచ్చాడు. ఎక్కడున్నాడా యేసు అని వెతికితే ఆయన అప్పుడే వెళ్తున్నాడు లోపలికి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పేతుర్ని. ఆ చూపుల్లో ఎద్దేవా చేయడం లేదు, చెప్పాను కదయ్యా, నా మాట వినలేదు కదా అన్న చికాకు లేదు, ఎగతాళి చేయలేదు, దెప్పి పొడుపు లేదు, దైన్యత ఉంది, దయాదాక్షిణ్యం ఉంది, కరుణ ఉంది, ప్రోత్సాహం ఉంది. బయటికి వెళ్ళి గోడచాటుకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ ప్రోత్సాహంతో చూసిన ఆ కళ్ళు ఆయన గుర్తొస్తున్నాయి. మళ్ళీ యేసు పాదాల దగ్గరికి, శిలువ దగ్గరికి పరిగెట్టాడు. యేసు మనకు కావాలి. నేను ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టీచ్ చేస్తాను. కాలేజీలో ఎప్పుడు నేను రకరకాల మతాల నుంచి, కులాల నుంచి పిల్లలు వస్తారు కనుక క్రీస్తు గురించి ఎప్పుడు నేను క్లాస్ రూమ్లో చెప్పను. ఒకరోజు ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోయాక అందరం కూర్చొని పిల్లలతో, స్టూడెంట్స్తో నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పిచ్చపాటి ఒక స్టూడెంట్, హైందవ స్టూడెంట్, నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. సార్, నాకు ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రశ్న, మీరు నాకు జవాబు చెప్పాలి అన్నాడు. అడుగు అన్నాను నేను. శ్రీకృష్ణుల వారు 99 తప్పులు క్షమించారు, 100వ తప్పుకి శిశుపాలుని చంపేశాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమిటి సార్, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానంటాడు, ఇది ఎలా అని అడిగాడు. మంచి ప్రశ్న. నాకు ఇంతవరకు అసలైన ప్రశ్న, సిసలైన జవాబులు ఎవరు అడగలే ఈ ప్రశ్న. అప్పుడు నేను చెప్పాను, క్షమించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఒక నీతిమంతుడు క్షమించడం సులభం కాదు. తప్పు చేయని వాడు తన పట్ల తప్పు చేసిన వాడిని క్షమించడం చాలా కష్టం. తప్పులు చేసిన వాడు, నేను కూడా కొన్ని చేశాను కదా, అర్థం చేసుకుంటాడు. కానీ పాపమెరుగని దేవుడు, పాపాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడు, పరమ పవిత్రుడైన పరమాత్ముడైన దేవుడు, మనిషి పాపం చేస్తే, ఎన్ని పాపాలు చేసినా క్షమించాలంటే అదంత సులభం కాదు. అందుకని ఏ మనిషి అయినా ఒక హద్దు దాటితే అవతల వాడిని క్షమించలేడు. అందుకని శ్రీకృష్ణుని వారు క్షమించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ఎందుకు క్షమిస్తాడు? ఎందుకంటే న్యాయం ప్రకారం తప్పుకి శిక్ష పడాలి. పక్కింటి వాడు వచ్చి మీ ఇంట్లో వాళ్ళను తలపగలు కొడితే పోలీసు వారు కేసు రాయకపోతే గందరగోళం చేస్తాం. కేసు రాసిన తర్వాత కూడా శిక్ష పడకపోతే గందరగోళం చేస్తాం. క్షమిస్తే ఒప్పుకోం. క్షమించకముందు ఒకటి జరగాలి, శిక్ష పడాలి. వాడికి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో శిక్ష పడింది అనుకోండి, ఆ తర్వాత మనసు చల్లారుతుంది. పాపులమైన మనకే ఎంతుంటే పరమ పవిత్రుడైన దేవుడికి తన చట్టాన్ని అతిక్రమిస్తే ఊరికే ఎలా క్షమిస్తాడు? కానీ శిక్ష ఎవరికి వేయాలి? తప్పు చేసిన వాడికి వేయాలి. యేసుక్రీస్తు వారి విలక్షణత, గొప్పతనం ఏమిటంటే, ఎందుకైనా అన్ని అవతారాలకు మించిన అవతారం అంటే తానే ఆ తప్పుకు శిక్ష చెల్లించి
ఎంతటి పాపాన్నైనా కడిగివేయగలిగిన ప్రాయశ్చిత్తం చెల్లించి, పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తం చెల్లించి, ఎవరినైనా ఎన్ని పాపాలనైనా క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడిగా ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన ఎవరినైనా క్షమిస్తాడు, ఎంతటి పాపినైనా క్షమిస్తాడు. క్షమించే మనస్సు కలిగినవాడు. మీకు ఒక కేస్ స్టడీ మీ ముందు పెడతాను. రెండవ కేస్ స్టడీ. యేసుక్రీస్తు వారు ఒక రోజున ఎందుకు కూర్చున్నారో, ఉదయాన్నే దేవాలయంలో కూర్చున్నారు మెట్ల మీద. ఒక్కడే ఉన్నాడని అర్థమైంది ఆయన శత్రువులకి, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలకి, గురువులకి. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తూ ఉన్నారు. ప్రజల ముందు ఆయన్ని అభాసుపాలు చేయాలి, ప్రజల చేతే కొట్టించి చంపాలి. ఇది వాళ్ళ పన్నాగం. అంచేత వ్యభిచారంలో ఉన్నటువంటి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన ముందు నిలవబెట్టారు. ఆయన వంగి ఏదో రాసుకుంటున్నాడు నేల మీద. తలెత్తలేదు ఆయన. చుట్టూ పోగయ్యారు జనం. ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది ఊర్లో. ఊరంతా కదిలొచ్చింది. పిల్లలతో సహా వచ్చేశారు. ఇప్పుడు చెప్పు, ప్రవక్తవు కదా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడిని అంటావు కదా, పరమ పావనుణ్ణి అంటావు కదా, ఇప్పుడు చెప్పవయ్యా. నీ కనుల ముందు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకొచ్చాం వ్యభిచారంలో ఉన్న ఈ స్త్రీని. రాళ్ళెత్తి కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. చెప్పు, ఏం చేయమంటావో, నువ్వేమంటావు? ఇది అన్యాయమని ఆయనకి తెలుసు. నిజానికి వాళ్ళు వ్యభిచారం చేయని వాళ్ళు కాదు, వ్యభిచారపు తలంపులు లేని వాళ్ళు కాదు. చాలామంది నింద వేసేటప్పుడు వాళ్ళు ఏదో నీతిమంతులని నింద వేయరు. నీతిమంతులని నింద పడ్డవాడి మీద గందరగోళం చేస్తుంటారు. వాళ్ళు ఏదో నీతిమంతులే కాదు, వాడంటే పడక అంతే. నీతిమంతుడు ఏం చేస్తాడంటే ప్రతి అవినీతి మీద యుద్ధం చేస్తాడు, ఒక్కడి మీద యుద్ధం చేయడు. వీళ్ళ కుటిలత్వం ఆయనకు అర్థమైంది. తలెత్తల. ఆయన ఏమన్నాడంటే, మీలో పాపం చేయనివాడు మొదటి రాయి వేయండి అన్నాడు. మీలో పాపం చేయనివాడు మొదటి రాయి వేయమన్నాడు. పిల్లలు సైతం రాయి వేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె, యేసు ఇద్దరే మిగిలారు దేవాలయ ప్రాంగణంలో. ఎందుకు ఇలా యేసు అన్నాడు అంటే, పాపాన్ని ఎగవేస్తున్నాడు ఆయన. పాపిని ఎగదోస్తున్నాడా? ఇంకా పాపం చేయరా అంటున్నాడా? కాదు. పాపం అంటే ఆయనకు అసహ్యం. మరి ఎందుకు అలా చేశాడు? ధర్మశాస్త్రంలో రాళ్ళెత్తి కొట్టి చంపమని మాత్రమే లేదు, అక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వ్యభిచారంలో పట్టుకుంటే ఇద్దరిని పట్టుకొని రావాలి. మరి రెండోవాడేడి? ప్రపంచంలో ఎవడైనా ఒక్కడే వ్యభిచారం చేస్తాడండి? ఎంత విడ్డూరం ఇది! రెండో విషయం ఉంది ధర్మశాస్త్రంలో, ఏమిటంటే ఇద్దరు సాక్షులు ఉండాలి. సాక్షులేరి? కాబట్టి అన్యాయమైన ఆరోపణ ఇది. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేదు వాళ్ళు. అందరూ వెళ్ళిపోయాక అప్పుడు తలెత్తాడు ఆయన. నాకు చాలా నచ్చుతాడు ఆయన. మనం చాలాసార్లు తలెత్తి దండం పెడతాం. ఎవరికి? పెద్దోళ్ళకి, పూజారులకి, పూజనీయులకి, పెద్దవాళ్ళకి, గౌరవస్తులకి, హోదా ఉన్న వాళ్ళకి. పెద్ద పెద్ద పండితులు, థియోలాజియన్స్, గురువులు చుట్టూ చేరితే వచ్చి అభియోగం చేస్తుంటే ఆ మనిషి మీద ఏం చేస్తావో చెప్పవయ్యా అని ఇరికించడానికి అడుగుతుంటే కనీసం తలెత్తల, లెక్క చేయలే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ కుటిలత్వం ఆయనకు తెలుసు. అందరూ వెళ్ళిపోయాక ఈ వ్యభిచారపు స్త్రీని చూడ్డానికి మట్టుకు ఆయన తలెత్తాడు, గౌరవం ఇచ్చాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా. వాళ్ళు శిక్షించలేక శిక్షించలేదు, నేను శిక్షించగలిగినా శిక్షించను, ఇక వెళ్ళు, పాపం చేయకు. చాలాసార్లు మానవ సమాజంలో ఉన్నటువంటి రోత ఏమిటంటే, వీడు పాపే, పక్కన పాపిని శిక్షిస్తాడు. కానీ ఆయన పాపి కాకుండా పరమ పవిత్రుడై ఉండి పాపిని క్షమిస్తాడు. అది యేసు విలక్షణత.
యేసు ఒక్కడే ఈ ప్రపంచంలో పాపాన్ని పాపిని వేరు చేస్తాడు. పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో పాపిని అంత ప్రేమిస్తాడు. అది ఆయనకే చెల్లు, ఇంక ఎవ్వరికీ సాధ్యం కాదు. అది ఆయనకి అందరూ హృదయాలు తెలుసు. మనకు తెలుసు, మన సమాజంలో, ప్రపంచంలో ఏ సమాజంలోనైనా దొరకని పాపులు ఎక్కువ, అవకాశం దొరక్క పాపం చేయని వాళ్ళు ఎక్కువ. ఆయన మానసిక పాపుల్ని, శారీరక పాపుల్ని, మానసిక వ్యభిచారుల్ని, శారీరక వ్యభిచారుల్ని అందరినీ ఎరిగినవాడు, అందరినీ క్షమించగలిగినవాడు. ఆయన దగ్గరికి వస్తే పాపాన్ని ద్వేషించేవాడు, పాపిని ప్రేమించేవాడు ఈ యేసు. అద్భుతమైన దేవుడు. అందుకే మన జీవితానికి ఈయన కావాలి. కేస్ స్టడీ నెంబర్ 3. ఒక స్త్రీ ఉంది, ఆమెకి రక్తస్రావ రోగం అని బైబిల్లో లిఖితమైంది. మార్కు సువార్త 2వ భాగంలో ఉన్నటువంటి 2వ పుస్తకం 5వ అధ్యాయంలో ఈ సన్నివేశం లిఖితమైంది. ఆమె పేరేంటో మనకు తెలియదు. దేవుడు చాలా గొప్పవాడు. ఒక స్త్రీకి ఉండేటువంటి ఆంతరంగిక సమస్య రక్తస్రావ రోగం. ఆమెకి అధిక రక్తస్రావం. అందుకే కాబోలు బైబిల్లో ఆమె పేరు రాయలేదు. స్నేహితులరా, మీకు ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన దేవుడు, యేసు దేవుడు, మన ప్రైవసీని గౌరవించే దేవుడు. మన ఆంతరంగిక జీవితాన్ని ఆయన దగ్గర పారబోస్తే, ఆయన దగ్గర దాపరికం లేకుండా కక్కేస్తే దాన్ని ఆయన దగ్గరే పెట్టుకుంటాడు, ఎవరికి చెప్పడు. గౌరవిస్తాడు మనల్ని, గౌరవించే దేవుడు, మన ప్రైవసీని గౌరవించే దేవుడు. చూడండి, ఆ సన్నివేశం మీరు చూస్తే, ఆమె ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆమె అధిక రక్తస్రావం ఆగలేదు. 12 సంవత్సరాలుగా ఆమె ఆ రోగంతో బాధపడుతుంది. ఈలోపు తెలిసింది ఆమెకే యేసుక్రీస్తు ఆ దారి గుండా వెళ్తున్నాడని. గబగబా వస్త్రాలు సరిచేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చింది. కానీ యేసు ముందుకు వెళ్ళే ధైర్యం లేదు. ఎందుకంటే ముందుకెళ్తే ఏం కావాలమ్మా, నీకేం కావాలి చెప్పు అంటాడు. అప్పుడు అసలు విషయం చెప్పాల్సి వస్తుంది. అలా చెబితే ఆమెకున్నటువంటి ఆ ఆంతరంగికమైన ప్రైవేట్గా ఉన్నటువంటి స్త్రీకి మాత్రమే చెప్పగలిగిన ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పవలసి వస్తుంది. సిగ్గు విడిచి చెప్పలేని పరిస్థితి. అందుకని నక్కి 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 ఆయన్ను వెంబడించింది. ఆయన చుట్టూ జనసందోహం. ఆయన నడుస్తూ ఉంటే ఆయన చుట్టూ జనం మీద పడుతున్నారు, తొక్కిసలాట. కానీ విడిచిపెట్టలేదు. ఆయన మీద ఏదో గురి. బహుశా నేను అనుకుంటాను, కాళ్ళ సందుల్లోంచి పాక్కుంటూ, లేకపోతే ఆమె కూర్చొని వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే స్త్రీ ఆ పురుషులందరినీ తోసుకొని వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి, అలా రహస్యంగా వెళ్ళి చెయ్యి చాపి ఆయనని పట్టుకోవాలని, తాకాలని ప్రయత్నం చేసింది. ఆమె వల్ల కావట్లేదు. నీరసం ఒంటి నిండా, ఎందుకంటే రక్తం పోతూ ఉంది. అటువంటి స్త్రీ ఇంకా తన ప్రయత్నం మానుకోలేదు. చివరికి ఆయన వస్త్రపు చెంగు చివర తాకగలిగింది. తాకిన మరుక్షణం ఆమెలో ఏదో మార్పు, బలం వచ్చింది. ఆమె స్వస్థత పొందినటువంటి పరిస్థితి ఆమెకు అర్థమైంది. అంతే, కృతజ్ఞురాలై దేవుణ్ణి స్తుతించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుండగానే ఆయన చటాలున వెనక్కి తిరిగాడు. ఎవరు నన్ను తాకింది అన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు. ఏంటయ్యా ఇంతమంది మీద పడుతుంటే తాకిందంటావేంటయ్యా, ఏంటి జోకులు వేస్తున్నావా? కాదు, ఎవరో నన్ను ప్రత్యేకంగా తాకారు, నా నుంచి ప్రభావం వెడలిపోయింది. గమనించండి, కొంతమంది క్రైస్తవులకి నేను చెప్పాలనుకుంటున్నాను.
వస్త్రంలోంచి వెళ్ళలేదు ప్రభావం, ఆయనలోంచి వెళ్ళింది. వస్త్రాలు అమ్ముకోకండి, ప్రార్థనలు చేసి. కర్చీఫ్లు అమ్మకండి, నూనె బుడ్లు అమ్మకండి. నా నుండి ప్రభావం వెడలిపోయాను. మొత్తానికి ఆమెను కనుక్కున్నాడు ఆయన. కనుక్కున్న తర్వాత ఎంత మంచివాడంటే, ఆమె గౌరవాన్ని కాపాడే దేవుడు. ఏమైంది, ఏమిటి నీ రోగం, డీటెయిల్స్ ఏం అడగలేదు, వివరాలు అడగకుండా అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, వెళ్ళు అన్నాడు. చాలామంది యేసుప్రభు దగ్గరికి అద్భుతం కోసమే వస్తారు, ఆయన కలవకుండా వెళ్ళిపోతారు. ఆయన కలిసి చూడండి. అద్భుతం కంటే అద్భుతం చేసేవాడు గొప్ప, అద్భుతం కంటే అద్భుతకరుడు గొప్ప. అందుకనే సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ఆశ్చర్యకరుడు. అద్భుతం ప్రాముఖ్యం కాదు. ఈరోజు ఒక సమస్య వస్తుంది, అది పోతుంది. రేపు ఇంకొక రోగం వస్తుంది, అది పోతుంది. కానీ ఎల్లప్పుడూ ఉండేవాడు, సమస్యల నడుమ, సమస్యల సముద్రం పైన నిన్ను నడిపించేవాడు ఈ ఆశ్చర్యకరుడైన దేవుడు యేసుక్రీస్తు. అద్భుతాల కోసం రాకండి ఆయన దగ్గరికి, అది స్వార్థ భక్తి. అద్భుతకరుణ్ణి ప్రేమించి రండి, అప్పుడు చూడండి మీ జీవితం ఏమవుతుందో. యేసుక్రీస్తు వారు చేసే గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? క్యాన్సర్ తీసేయడం కాదు, కుంటివాడిని నడిపించడం కాదు, గుడ్డివాడికి చూపునివ్వడం కాదు. అవన్నీ చేస్తాడు ఆయన. కానీ అంతకు మించిన అద్భుతం ఏమిటంటే, గుండెల్ని మార్చగలిగిన ఏకైక దేవుడిన, జీవితాల్ని మార్చగలిగిన ఏకైక దేవుడిన. ఒక తాగుబోతును ఒక మంచివాడుగా, వ్యసనం లేనివాడుగా మార్చగలిగిన వాడు యేసే. ఒక పతితను పవిత్రురాలిగా మార్చగలిగిన వాడు యేసే. ఒక దొంగను దొరగా మార్చగలిగిన వాడు యేసే. ఒక లోబిని, ఒక అత్యాశాపరుణ్ణి, ఒక ధనదాహం ఉన్నటువంటి వాడిని దానం చేసేవాడిగా, త్యాగపరుడిగా, త్యాగశీలిగా మార్చగలిగిన వాడు యేసు. కుళ్ళు కుతంత్రాలు ఉన్నవాడిని కపటం లేనిటువంటి వాడిగా, కల్మషం లేని వాడిగా మార్చగలిగిన వాడు యేసు. ఒక క్రూరమైన వాడిని దీనుడిగా, దయార్ద్ర హృదయుడిగా మార్చగలిగిన వాడు యేసు. జీవితాన్ని మార్చగలిగిన అద్భుతం కంటే మించిన అద్భుతం లేదండి. మనకు తెలుసు మన జీవితంలో ఉన్న మన బలహీనతలు ఏంటో, మన సమస్యలు ఏంటో. అవి బయటపడితే ఏమవుతుందో, వాటి వల్ల మన జీవితంలో మన శరీరం, మన మనస్సు, మన ఆత్మ ఎంత క్షోభిస్తుందో, ఎంత క్షీణిస్తుందో, వాటన్నిటిపైన విజయం ఇచ్చేవాడు యేసు. జీవితాల్ని మార్చగలిగిన ఏకైక యేసు. మీకు ఒక రియల్ స్టోరీ చెప్పాలి. దీప అనే సినిమా యాక్టర్ మీకు తెలిసి ఉంటుంది. స్వాతిముత్యంలో ఒక ప్రత్యేక పాత్ర వేసింది. అందమైన నటి, కేరళ నుంచి వచ్చింది. భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో 4 భాషల్లో ఆమె నటించింది హీరోయిన్గా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో చాలా ముందుకు వెళ్ళిపోయినటువంటి హీరోయిన్. ఆమె జీవిత గాథ ఏమిటంటే, ఆమె ఒక క్యాథలిక్ కుటుంబంలో పుట్టింది. క్రీస్తు అంటే తెలుసు ఆమెకి, బైబిల్ అంటే తెలుసు ఆమెకి, తప్పొప్పులేంటో తెలుసు ఆమెకి, మంచి చెడ్డలేంటో తెలుసు ఆమెకి. ఒక ఆర్థడాక్స్ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఒక నిష్ఠ కలిగినటువంటి కుటుంబంలో పుట్టింది. కానీ ఆమెకి సినిమా పిచ్చి, హీరోయిన్ అవ్వాలన్న తపన. అమ్మని అడిగింది, నాన్న అడిగింది, కాదన్నారు. భర్తను అడిగింది, కాదన్నాడు. అత్తని అడిగింది, అత్తమామల్ని అడిగింది, కాదన్నారు. అందరినీ కాదనుకొని బిడ్డల్ని వదిలేసి, భర్తని వదిలేసి ఒక రోజున ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి కింద మీద పడి ఆమె హీరోయిన్ అయింది. హీరోయిన్ అయ్యే ప్రయత్నంలో, ఆ స్థాయికి చేరుకుండే ప్రయత్నంలో ప్రతి అడ్డదారి తొక్కింది. తన శీలాన్ని కూడా కోల్పోయింది, పరువును కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఆమె పరిస్థితి మారింది.
లోపల శాంతి లేదు, వెలితి, భయంకరమైన వెలితి, తృప్తి లేదు, సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి, బయటకు వస్తే అన్నీ ఉన్నాయి. ప్రజలు నీరాజనాలు పడుతున్నారు, అభిమానులు ఉన్నారు, డబ్బుంది, హోదా ఉంది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది. ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో, ఏదో ఒక టెలివిజన్లో ఆమె ఫోటో వస్తుంది, ఆమె ఇంటర్వ్యూ వస్తుంది. కానీ గుండె లోపల వెలితి. అలాంటి పరిస్థితుల్లో తన సొంత ఊరు వెళ్ళింది. మనశ్శాంతి లేక ఒక చర్చిలోకి వెళ్ళి కూర్చుంది. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంటే బెంచి చివరిలో కూర్చుంది. ఆ చివరి బెంచీలో కూర్చున్న ఆమెను దేవుని వాక్యం తాకింది. అక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆమెను స్పృశించింది. అంతా అయిపోయిన తర్వాత నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. కన్నీళ్ళ పర్యంతమైంది. తన పాపాలు ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. తన భర్తను ప్రాధేయపడింది, నన్ను అంగీకరించవా, నేను తప్పు చేశానని. అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. భర్త అసహించుకున్నాడు, పిల్లలు అసహించుకున్నారు, అమ్మ నాన్నలు అసహించుకున్నారు, అత్తమామలు కాదన్నారు, అసహించుకున్నారు. కుమిలిపోయింది. ఆమె భర్తతో దేవుడు మాట్లాడాడు హోషేయ గ్రంథం ద్వారా. ఒక ప్రవక్తను, వేశ్యను పెళ్లి చేసుకోమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు మాటి మాటికి తన ప్రజలు వేశ్యల్లాగా ప్రవర్తించి లోకంతో కలిసిపోయి పాపం చేస్తూ ఉంటే ఆ జుగుప్సాకరమైన పాపం తనకెంత బాధ కలిగిస్తుందో ఇశ్రాయేలీల గుండెలకు కూడా తెలియాలని ఓ ప్రవక్తను పిలిచి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చాడు దేవుడు. వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకో, ఆమె మాటి మాటికి వ్యభిచారం చేస్తుంటే వెళ్ళి తెచ్చుకో, భారీగా అంగీకరించు, నీకు తెలుస్తుంది ఆ గుండె వేదన ఏమిటో, నా గుండె వేదన. ఆ పుస్తకాన్ని చదివాడు అతను. దేవుడు అతనితో మాట్లాడాడు సత్యవేద గ్రంథం ద్వారా, బైబిల్ ద్వారా. వెళ్ళి భార్యను తెచ్చుకున్నాడు. ఇటీవలి కాలంలో బెంగళూరులో నివసిస్తున్న ఈ దీప, అసలు పేరు ఉన్ని మేరీ, ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఒక లేడీ ఎడిటర్ వెళ్తే ఆమె కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పింది. మీరు అంత గొప్ప స్థాయిలో ఉన్నారు కదా, మీరు ఆ స్థాయికి వెళ్ళడానికి మధ్యలో ఏం జరిగింది? ప్రతి అడ్డదారిలో నేను వెళ్ళాను, ప్రతి గీత దాటాను అని చెప్పింది ఆమె ఇంటర్వ్యూలో. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎటువంటి అనుభూతికి లోనయ్యారు? గీత దాటక ముందు అనుకున్నాను, గీత లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, ఇవన్నీ మనం పెట్టుకున్నవి అని గీత దాటేశాను, తెగించి, బరి తెగించి. కానీ గీత దాటిన మరుక్షణం, ప్రతిసారి గీత దాటినప్పుడల్లా నా గుండెల్లో ఓ స్వరం, నువ్వు తప్పు చేశావు, గిలి అపరాధ భావం. నా వెలితిని పూడ్చినవాడు యేసే. ఇదే కేసు మీకు బైబిల్లో 4వ పుస్తకం కొత్త నిబంధన 2వ భాగంలో కనపడుతుంది. సమరయ స్త్రీ. ఓ బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం యేసుక్రీస్తు ఒక స్త్రీని కలుసుకున్నాడు. ఆమె కూడా చాలా అడ్డదారులు తొక్కింది, చాలా గీతలు దాటేసింది. 5గురిని పెళ్లి చేసుకుంది. వివాహం మీదే ఆమెకు ఏవగింపు వచ్చింది. ఏ భర్త కూడా ఆమెకు కావలసింది ఇవ్వలేకపోయాడు. చివరికి ఒకరితో సహజీవనం చేస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఈయన కనపడ్డాడు. నేను ఒక మాట చెప్పడానికి, జీవజలమును ఇచ్చువాడను నేనే. జలము, నీరు ఎప్పుడు తాగుతామండి? దాహం వేస్తే తాగుతాం. ప్రతి మనిషి ఆత్మలో, గుండెలో ఉన్న దాహార్తిని తీర్చువాడను నేనే అని చెప్పాడన్నమాట. మనకి ఎన్నో ఉండొచ్చు, మనం గొప్ప కులంలో పుట్టుండొచ్చు, మనకు డబ్బులుండొచ్చు, మనకి హోదా ఉండుండొచ్చు, సమాజంలో పలుకుబడి ఉండుండొచ్చు. కానీ ఇవన్నీ కూడా గుండెల్లో ఉన్న వెలితిని పూడ్చలేవు. యేసే పూడ్చగలడు. బ్లైసీ పాస్కల్ అని ఒక గొప్ప సైంటిస్ట్. మీరు క్యాలిక్యులేటర్ నొక్కుతూ ఉంటారు కదా, దానికి పునాది వేసినవాడు ఆయనే, బ్లైసీ పాస్కల్. మీరు అప్పుడప్పుడు జేసీబీ, మట్టి తవ్వేటువంటి మెషిన్ని చూస్తూ ఉంటారు.
దాంట్లోంచి స్టీల్ రాడ్స్ క్ష్ అని సౌండ్ చేసుకుంటూ బయటకు వస్తుంటాయి, మళ్ళీ లోపలికి వెళ్తుంటాయి. హైడ్రాలిక్స్ అంటారు. వాటిని కనుక్కున్నవాడు ఆయనే. మీకు అప్పుడప్పుడు తుఫాను వస్తుందని ముందే చెప్తారు. భారమితి దాన్ని కనుక్కున్నవాడు ఆయనే. మీరు అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటారు. దాన్ని కనుక్కున్నవాడు ఆయనే. గొప్ప సైంటిస్ట్, నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు. తన సోదరి ఆస్తికురాలు, క్రైస్తవురాలు, బైబిల్ని, క్రీస్తును నమ్మేటువంటి సోదరి. ఎప్పుడు వారిద్దరూ వాగ్వివాదం చేసుకునేవారు. ఓ రోజున బ్లేసీ పాస్కల్ ఒక గుర్ర బగ్గీలో వెళ్తున్నాడు. ఒక కొయ్య వారధి, మధ్యలో లోయ, అటు ఇటు కొండలు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి కూలిపోయింది, వారధి కూలిపోయింది. లోపలికి పడిపోతున్న ఆయన అప్రయత్నంగా ఆయన గుండెల్లోంచి ఓ మై గాడ్, ఓ దేవా అనే కేక బయటకు వచ్చింది. ఈలోపు ఒక చెక్క దొరికింది ఆయనకి. దాన్ని పట్టుకున్నాడు. అతి కష్టం మీద పైకి వచ్చాడు. ఈ ఆలోచన పరుడు, ఈ తెలివి కలిగిన సైంటిస్ట్ ఆలోచించడం మొదలెట్టాడు. దేవుడు లేడని మనసావాచా కర్మణ నమ్మిన వాడిని కదా నేను. ఇలా పడిపోతుంటే అమ్మా అనాల్సిన వాడిని దేవా అన్నాను ఎందుకు అని ఆలోచించడం మొదలెట్టాడు. అక్కడ మొదలైన ఆయన సత్యాన్వేషణ, భగవదాన్వేషణ చివరికి క్రీస్తుని తెలుసుకునేలా చేసింది. అప్పుడు అంటాడు బ్లేసీ పాస్కల్, ఇన్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. ప్రతి మనిషి గుండెలో దేవుని ఆకృతిలో ఒక శూన్య ప్రదేశం ఉంది. మీరు అందులో ఏం పెట్టినా, మ్యూజిక్ పెట్టండి, దాంట్లో ఇమడదు. గర్ల్ ఫ్రెండ్ని పెట్టని, ఇమడదు. సుఖభోగాలన్నింటినీ తీసుకొచ్చి పెట్టండి, ఇమడదు. హోదాని, పలుకుబడిని, కీర్తి ప్రతిష్టల్ని పెట్టండి, ఇమడదు. మీరు ఏమి తీసుకొచ్చి పెట్టినా, ధనం తీసుకొచ్చి పెట్టినా ఇమడదు. అది దేవుని ఆకృతిలో ఉన్న శూన్య ప్రదేశం. దేవుడే దాన్ని నింపగలడు, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నింపుతాడు అంటాడు. మన యేసు మన జీవితాలకి ఎందుకు కావాలంటే, మన జీవితంలోని ప్రతి వెలితిని నింపే దేవుడు ఈయన. మరొక కేస్ స్టడీ మీ ముందుకు తీసుకొస్తాను. 3వ పుస్తకం లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఈ సన్నివేశం లిఖితమైంది. ఓ రోజున యేసు తన శిష్యుల్ని వెంట పెట్టుకుని పడవ ఎక్కాడు. ఆ సముద్రం మీద అద్దరికి ప్రయాణం పెట్టుకున్నాడు. ఆయనకు సేవ ఎక్కువైపోయింది. ఆ సేవ ఎక్కువైపోవడం వల్ల, బిజీ లైఫ్ వల్ల నిద్రపోవడానికి సమయం లేదు, అలిసిపోయాడు. ఈ పడవ యువతల నుంచి అవతలకి వెళ్ళే లోపు పడుకున్నాడు. నిద్ర వచ్చేసింది. ఆదమరిచి ఓడ అమరం పైన నిద్రపోతున్నాడు. సముద్రం మధ్యలోకి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా తుఫాను, గాలివాన అందుకుంది. గల్లియ సముద్రంలో, పాలస్తీనా దేశంలో తుఫాన్లు అకస్మాత్తుగా వస్తాయి. ఈనాటికి నైసర్గిక స్వరూపం తెలిసిన వాళ్ళు, వాతావరణ శాస్త్రజ్ఞులు దీన్ని ఒప్పుకుంటారు. కనుక తుఫాను ఒక్కసారి వచ్చేటప్పటికి శిష్యులు గాబరా పడ్డారు. తగ్గిపోతుందేమో అనుకున్నారు, తగ్గలేదు. పడవ అటు ఇటు కొట్టుకుంటుంది. అలల తాకిడికి గాలి హోరెక్కువైంది, వాన హోరెక్కువైంది. ఈ అలల తాకిడికి అటు ఇటు కొట్టుకున్న పడవలోకి నీళ్లు రావడం మొదలెట్టాయి. పడవలోకి నీళ్లు పడుతున్నాయి. వీళ్ళ గుండెల్లోకి భయం వచ్చి పడుతుంది. భయం పెరిగిపోయింది. అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళకి. ఈయనేంటి అని చూశారు. ఆయన ఏమో నిద్రపోతున్నాడు ఆదమర్చి. ఈయనేంటి ఈ టైంలో నిద్రపోతున్నాడు అని ఆయన గబగబా వెళ్ళి గాబరాగా, ఆదుర్దాగా ఆయన లేపారు. మేము మునిగిపోతుంటే నీకు పట్టదా? చాలాసార్లు భయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాజిక్ మిస్ అవుతాం. మునిగిపోతే ఆయన కూడా మునిగిపోతాడుగా మనతో పాటు. ఆ లాజిక్ పోయింది. ఆయన తటాలను లేచాడు. ఏమైంది అన్నాడు. ఏమైంది ఏంటి ప్రభా, చూడు పరిస్థితి ఎలా ఉందో వాతావరణం, మేము మునిగిపోతున్నాం. ఆయన తిట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిడతాడు. అవిశ్వాసులారా అని తిట్లా, అల్ప విశ్వాసులారా అని తిట్టారు. అవిశ్వాసులు అయితే ఆయన లేపేవాళ్ళు కదా. ఆయన మీద విశ్వాసం ఉంది కానీ పూర్తి విశ్వాసం లేదు. లేచి ఆయన చేతులు చాపి గాలిని వానను గద్దించాడు. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
నీ సమస్య ఎంత తుఫాన్ అయినా, అది తిత్లీ అయినా, హుదూద్ అయినా, అది ఏ తుఫాన్ అయినా, అది సునామీ అయినా, దానికంటే పెద్ద దేవుడు మనకున్నాడు. ఈ యేసు మన జీవితాలకు ఎందుకు కావాలంటే, ఈయన సమస్యల పైన సింహాసనాసీనుడైన దేవుడు. అందుకనే సత్యవేద గ్రంథంలో ఒక ప్రవక్త ఓ పెద్ద సమస్య దేశంలో వచ్చి ప్రమాణాలు ఎవరైనా బోధించారా? బోధించడం ఒక ఎత్తు, పాటించడం ఇంకొక ఎత్తు. ఏం బోధించాడో అది పాటించాడు. సిలువ మీద ఆయన పడ్డ యాతన వర్ణనాతీతం. అటువంటి పరిస్థితుల్లో తనను హింసించే వారిని, తన శత్రువులను క్షమించమని ప్రార్థించాడు. చెప్పడం చాలా సులభం. ఆ ఎత్తు స్టాండర్డ్ ప్రమాణం పెట్టి ఆ ప్రమాణాన్ని తానే నెరవేర్చినవాడు ఈ అవతార పురుషుడు. ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి ప్రత్యేకమైన, విలక్షణమైన, విశిష్టమైన దేవుడు? దొరకడు, ఎక్కడ దొరకడు. గౌతమ బుద్ధుడు అవసాన దశలో, చివరి రోజుల్లో ఆయన శిష్యులందరినీ పిలిచి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటే శిష్యులు ఒక మాట అడిగారు ఆయన్ని, అయ్యా నిన్ను గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అని. బడుద్దాయిలారా, నన్ను గుర్తుపెట్టుకోవడం దేనికి? అవసరం లేదు. అదేమిటయ్యా అంత మాట అన్నావు? నిన్ను గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా అన్నాడు. నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, నేను చెప్పిన బోధలు గుర్తుపెట్టుకుంటే చాలు అన్నాడు. కానీ యేసు అలాంటి వాడు కాదు. ఆయనను, ఆయన బోధను వేరు చేయలేం. ఆయన చెప్పిన మాటలనే గుర్తుపెట్టుకోమని చెప్పలేదు ఆయన. ఆయన ఇంక కొన్ని గంటల్లో సిలువకు ఎక్కుతాడనంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆ చివరి భోజనం రాత్రి ఆయన చెప్పాడు. యేసు వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ప్రబోధాన్ని వేరు చేయలేం. ఏం చెప్పాడో అది చేశాడు, ఏం చేశాడో అది చెప్పాడు. సత్యవర్తనుడైన ఏకైక బోధకుడు యేసు. ప్రబోధం చేయడం చాలామంది చేస్తారు, ప్రవచనం చెప్పడం చాలామంది చెప్తారు. కానీ పాపరహితంగా ఉండి, పరమ పావనంగా ఉండి, ఏమైతే అత్యున్నతంగా బోధించాడో అదే చెప్పడం కష్టం. అది ఆయన గొప్పతనం, అది ఆయన విలక్షణత. ఇటువంటి క్రీస్తు మరి ఎక్కడా దొరకడు. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయన అన్న మాట ఈ ప్రపంచంలో ఎవరో అనలేరు. మీలో పాపం చేయని వాడు ఎవరో వాళ్ళు మొదటి రాయి వేయండి. ఒకవేళ మనం అక్కడ ఉంటే, తీర్పు తీర్చే స్థానంలో కూర్చుంటే, మనలో పాపం చేయనివాడు ఎవడయ్యా అనేవాళ్ళం. మీలో అనలేం. అందుకనే ఆ సన్నివేశాన్ని తీసుకొని సి నారాయణ రెడ్డి పాట రాశారు, నేరం నాది కాదు ఆకలికి అనే సినిమాలో. ఎన్టీ రామారావు నటించారు దాన్ని, దాసరి నారాయణరావు డైరెక్షన్ వహించారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడారు. మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి, ఏ లోపం లేనివాడు ఎవడో చెప్పండి. మనిషిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పని అయినా. ఎందుకని మీలో అని చెప్తే యేసు ప్రభు మనలో అంటాడేంటి ఆయన? ఎందుకంటే రాసేవాడు, చూసేవాడు, నటించేవాడు, పాడేవాడు, దర్శకత్వం వహించేవాడు అందరం పాపులమే. ఒక్కడే పాపం చేయనివాడు యేసు. అందుకని మీలో పాపం చేయనివాడని వేలెత్తి చూపగలిగిన వాడు ఒక్కడే. అందుకనే ఈయన మాత్రమే పాపాన్ని పరిహరించగలిగిన వాడు. చూడండి, ఈ ప్రపంచంలో ఏ అవతార పురుషుడైనా సరే చంపడానికి వచ్చాడు తప్ప చావడానికి రాలేదు. నిస్సహాయంగా చచ్చిపోయాడా? కాదు. వాళ్ళు ఏమన్నా హీరోలా? ఈయన జీరోనా? కాదు. మరణం గెలిచినవాడు. అంతకంటే హీరో ఎవరు? నేను ఈజిప్ట్కి వెళ్ళాను ఒక 2-3 ఏళ్ల క్రితం. పిరమిడ్స్ ఉంటాయి అక్కడ. ఆ పిరమిడ్ ఎట్లా కట్టారో ఒక మహా అద్భుతం. ప్రపంచంలోనటువంటి 7 వింతల్లో అది ఒకటి. ఒక్కొక్క బండరాయి 2 చేతులు ఇలా పెట్టి పట్టుకోవాలి, అయినా కూడా కావలించుకోలేం, ఇంత వెడల్పు ఉంటుంది. దాదాపు ఈ పోడియం సైజు హైట్ ఉంటుంది.
అలాంటి బండరాళ్ళతో అంతెత్తున కట్టేశారు, కొన్ని వందల అడుగుల ఎత్తు. ఏం తెచ్చి కట్టారో తెలీదు. కష్టపడి పైకి ఎక్కితే లోపలికి వెళితే ఎండు ద్రాక్ష ఉంట చూడండి, ఒక్కిపోయి, అలా ఒక్కిపోయినటువంటి శవం, మమ్మీ, రాజుగారి శవం. అదంతా చూసి బయటకు వచ్చాక పక్క దేశానికి వెళ్ళాను, పాలస్తీనా దేశానికి. అక్కడ సమాధి ఎంత అట్టహాసంగా లేదు, చిన్న సమాధి, ఒక చిన్న గుట్ట, కొండరాయి, ఆ కొండరాయిలో తొలిచిన సమాధి. లోపలికి వెళ్ళి చూస్తే ఒక చిన్న బండ, ఆ బండ మీద శవాన్ని పండేస్తారు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాక యేసుక్రీస్తు వారి సమాధి అది. నాకు అనిపించింది, అంత పెద్ద సమాధి కట్టారే, ఎవరికి ఒప్పుతాను? అది చచ్చిపోయిన రాజుగారికి ఒప్పుతానువా, కట్టినోడు ఒప్పుతానువా? ఆ కట్టినోడు కూడా మళ్ళీ చచ్చిపోతాడు. ఏది వింత? అంత పెద్ద సమాధి కట్టడం ఏడో వింత. మరి మరణం గెలవడం వింతలకే వింత. ఏది గొప్ప? సమాధి కట్టడం గొప్ప, లేక సమాధిని జయించడం గొప్ప? అందుకనే ఈయన రాజులకు రాజు. రాజులు చచ్చిపోతే సమాధులు గొప్పవవుతాయి, తాజ్మహల్ కడతారు. కానీ ఈయన మరణాన్ని, సమాధినే గెలిచాడు కాబట్టి ఈయన సమాధి పైన తాజ్మహల్ కట్టక్కర్లా. అది యేసు. ఇలాంటి దేవుడు ఎక్కడైనా దొరికితే ఆయన పట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈయన కాదంటే మనకే నష్టం. ఆయన మరణాన్ని ఎప్పుడైతే గెలిచాడో, ఆయన దేవుడని నిరూపితం అవ్వడమే కాదు, ఆయనలో పాపం లేదని నిరూపితమైంది. మనందరం మన పాపం కోసం చచ్చిపోతాం, అందుకే మన మరణాన్ని మనం గెలవలేము. ఆయన తన పాపం కోసం చచ్చిపోలేదు, మన పాపం కోసమే మన స్థానంలో చనిపోయాడు కనుక ఆయన మరణాన్ని గెలిచాడు. కాబట్టి పాపరహితుడైన ఆయన రక్తం మన పాపాల్ని కడగగలదు. అందుకనే పాపాన్ని పరిహరించగలిగిన, పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు గనుక పాపాన్ని క్షమించగలిగిన, క్షమించాను అని నిరూపించడానికి, పరిహరించాను అని నిరూపించడానికి, ఈరోజు నువ్వు పాపివి కాదు, నా దగ్గరకు వస్తే నా రక్తంతో నిన్ను కడిగి పునీతురాల్ని చేశానని నిరూపించడానికి దాఖలాగా, నిదర్శనంగా, రుజువుగా మరణం గెలిచి బయటకు వచ్చాడు, మృత్యుంజయుడయ్యాడు. అందుకనే ఆయన పాదాల దగ్గరికి పరిగెట్టాలి. ఈ దేవుడు అందుచేతనే మనల్ని పాపాన్ని గెలిచాడు కనుక పాపం నుంచి విడిపిస్తాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాడు కనుక పాప శిక్ష నుంచి, నరకం నుంచి విడిపిస్తాడు. పాపాన్ని గెలిచాడు కనుక మరణాన్ని కూడా గెలిచాడు కనుక ప్రాణ భయం నుంచి కూడా మనల్ని, మరణ భయం నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. మరణం తర్వాతి లోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కలిసి కనపడి వెళ్ళాడు కనుక 40 దినాల్లో 12-11 సన్నివేశాల్లో దాదాపు 500 పైచిలుకు వ్యక్తులకు ఆయన తను తాను కనపరుచుకున్నాడు. ఇది భ్రాంతి కాదు, కల కాదు. 12 సందర్భాల్లో 500 మందికి పైగా 40 దినాలు ఆయన కనపడ్డాడు మరణం గెలిచిన తర్వాత. కాబట్టి మరణానంతర ఆ లోకాన్ని కూడా పరిపాలించేవాడని అర్థమైపోయింది. కాబట్టి ఈ లోకానికి, ఆ లోకానికి రాజు, ప్రభువు, దేవుడు ఆయనే. కాబట్టి ఈ లోక జీవితానికి, ఆ మరణానంతర జీవితాన్ని ఆయనకు ప్రసాదిస్తే మన జీవితంలో వెలుగులు నింపుతాడు ఈ దేవుడు. అందుకని ఆయన్ని కాదనడానికి వీల్లేదు. మనం చాలాసార్లు దేవుడి సన్నిధానానికి వెళ్ళి దీపం వెలిగిస్తాం. దేవుడు అంటే తెలుగు భాషలో వెలుగు అని అర్థం. దేవుడే వెలుగైతే దేవుడికి దీపం ఎందుకు? మనం దేవుడికి దీపం పెట్టకల్లా, ఆరిపోయిన మన గుండెల్లో ఉన్నటువంటి దీపాన్ని ఆయన వెలిగించాలి. మనం దేవుణ్ణి గుండెల్లోకి ఆహ్వానిస్తే, జీవితంలోకి ఆహ్వానిస్తే మన బ్రతుకుల్ని ఆయన వెలిగిస్తాడు. జీకే చెస్టర్టన్
ఒక గొప్ప మేధావి. ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు. సూర్యుడిని మనం చూడలేము ప్రత్యక్షంగా, కానీ సూర్యుడు లేకపోతే మనకి ఏది కనపడదు సరిగా. యేసుక్రీస్తు నీతి సూర్యుడని సత్యవేదమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అదే జీకే చెస్టర్టన్ అంటాడు. అందుకనే దేవుణ్ణి కూడా మనం చూడలేం ప్రత్యక్షంగా, కానీ ఆ దేవుడు లేకుండా జీవితం అర్థం కాదు మనకి. జీవప్రదాత అయిన, ప్రాణదాత అయిన, మరణాన్ని గెలిచి జీవప్రదాతని నిరూపించుకున్న, మన జీవితాలన్నిటికీ కర్త అయినటువంటి యేసును మనం కాదంటే మన బ్రతుకులు వెలిగించుకోవడం సాధ్యం కాదు. ఇన్ని ఆహ్వానిస్తే మన బ్రతుకుల్ని వెలిగిస్తాడు. అప్పుడు జీవన పరమార్థం మనకు అర్థమవుతుంది. జీవితాన్ని ఎలాగ నడుపుకోవాలో, నెరపుకోవాలో మనకు అర్థమవుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిన్నటిలాగే కొన్ని క్షణాలు మౌనంగా కళ్ళు మూసుకొని దైవ ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మన బలహీనతలు, మన పొరపాట్లు, మన పాపాలు మనకు తెలుసు. మన తలంపుల్లో పాపం, మన చూపుల్లో పాపం, మన చేతల్లో పాపం, మన మాటల్లో పాపం, మన ఆంతర్యంలో పాపం. మంచి పని చేస్తున్నా దాని వెనక కించిత్ స్వార్థం. మంచి పని చేస్తున్న వారిని చూసి, మంచిగా ఉన్నవారిని చూసి అసూయ. ఇవన్నీ మనకు తెలుసు. ఎన్నోసార్లు అసత్యం మన జీవితంలో దోబూచులాడింది. అబద్ధాలతో బ్రతికేసాం, పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నాం. మనం ఎవరో మనకంటే ఎవరికి బాగా తెలుసు. కానీ నీకంటే నీ గురించి బాగా తెలిసిన వాడు ఆ క్రీస్తునాథుడు, దేవాతి దేవుడు. అయితే ఆయన ఈరోజు నిన్ను ఎద్దేవా చేయట్లేదు, దెప్పి పడవట్లేదు నువ్వు పాపివని. నీ పట్ల దయతో చూస్తున్నాడు, కరుణతో చూస్తున్నాడు. సిలువ మీద నుంచి ఆయన దగ్గరికి వస్తావని చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. చూడు నిన్నెంత ప్రేమించాను అని ఆ సిలువ పైన నుంచి ఆయన పిలుస్తున్నాడు. చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం, నా కోసం కార్చాడు ఆయన. మన పాప నిమిత్తం మన స్థానంలో శిక్ష చెల్లించాడు, బలిపశువయ్యాడు. మన పాపాలని పరిహరించాననడానికి రుజువుగా తిరిగి లేచి దేవాతి దేవుడని, పరమపావనుడని నిరూపించుకున్నాడు. స్నేహితుడా, సోదరి, ఇంకా తాత్సారం చేస్తారా? ఇంకా వెనుకంజ వేస్తారా? ఇంకా అనుమానిస్తారా? ఇంకా సంశయిస్తారా? ఇంకా తృణీకరిస్తారా ఆయన్ని? మీ అనుమానాల్ని, సందేహాల్ని, పూర్వాలోచనలన్నిటినీ పక్కన పెట్టి ఈ దేవాది దేవుడైన, సత్యదేవుడైన యేసు దగ్గరకు మీరు వస్తే మీ జీవితంలో వెలితిని నింపుతాడు. మీ జీవితంలో సమస్యల పైన, సమస్యల సముద్రం పైన కూడా నడవడానికి కృపనిస్తాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలో మిమ్మల్ని అర్థం చేసుకొని చెయ్యినిచ్చి పైకి లాగుతాడు. ఓటమిలో కూడా జయాన్నిస్తాడు. ఓటమిని జయానికి సోపానాలుగా, మెట్లుగా చేసుకొని జీవితంలో అధిగమించడానికి, ప్రతి ఆటుపోటును తట్టుకోవడానికి సత్తానిస్తాడు. యేసును కాదనకండి. బలవంతమైతే లేదో ఆలోచించండి. ఒకవేళ మీరు ఇష్టపడితే మీ పాపాన్ని ఒప్పుకోండి, నిజాయితీగా ఒప్పుకోండి. ఆయన సన్నిధిలో మౌనంగా మీ గుండె లోతుల్లోంచి ప్రార్థించండి. మీ మౌనాన్ని ఆయన చదవగలడు. మీ గుండె లోతుల్లో ఉన్న భావాల్ని ఆయన అర్థం చేసుకోగలడు. మీరు నిజాయితీతో, మీరు యథార్థంగా, మనస్ఫూర్తిగా, పశ్చాత్తాప భావనతో
మీ అపరాధములను ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడు. స్నేహితుడా, సోదరి, కాదనకు. ఇది మనవి మాత్రమే. ఇక్కడ యేసును కాదంటే ఆ శాశ్వత లోకంలో ఆయన ఎప్పటికీ దొరకడు. ఆయన లేకపోవడమే, దేవుని సన్నిధిలో గడపలేకపోవడమే నరకం. ఆయన దగ్గరికి పరిగెట్టుకుని రండి. మీ గుండెల్లో ఉన్న ప్రతి బాధను, ఆక్రందనను, ఆవేదనను, కష్టాన్ని, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టండి. కక్కండి, వెలిబుచ్చండి, వ్యక్తం చేయండి. యథార్థంగా ఆయన దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాడు. మీకు ఇష్టమైతేనే, బలవంతం లేకుండా మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన నాతో చెప్పండి, నా వెంట చెప్పండి. ఎవరైతే అలా ఇష్టపడుతున్నారో యేసును అంగీకరించడానికి, ఆయన శిష్యులుగా మారడానికి, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన శిలువ రక్తంలో కడుక్కోవడానికి, ఆయన్ని గుండెల్లోకి పిలవడానికి, ఆయన హృదయంలోకి పిలవడానికి, హృదయ సింహాసనం పైన కూర్చోబెట్టుకోవడానికి, ఆయన్ని మాత్రమే దేవుడుగా, రక్షకుడిగా, ప్రభువుగా, మీ పరిపాలకుడిగా అంగీకరించడానికి సిద్ధపడేవాళ్ళు మాత్రమే ఈ ప్రార్థన నాతో చెప్పండి. యేసుదేవా, నేను పాపిని, నేను ఈ విషయాన్ని గుర్తిస్తున్నాను నాయన. నా మానసిక పాపం, నా శారీరక పాపం సమస్తాన్ని కడిగి పవిత్రపరచు. నా ప్రాణాత్మ దేహాలు పాపపంకిలమైపోయాయి. నన్ను స్పృశించు నాయనా. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. యేసయ్యా, నన్ను క్షమించు. నీ సిలువ రక్తము తప్ప మరి ఏది నా పాపాన్ని కడిగి వేసి నన్ను పునీతులుగా చేయలేదని నమ్ముతున్నాను. నీవు తప్ప మరి ఎవరికి నా పాపాన్ని క్షమించే అధికారం లేదని నమ్ముతున్నాను. నీకు తప్ప నా పాపం శక్తి నుంచి, బలహీనత నుంచి నాకు విడుదలనిచ్చి, విముక్తినిచ్చి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల్ని జయించడానికి సత్తానిచ్చేవాడు లేడని నమ్ముతున్నాను. నిన్ను అంగీకరిస్తున్నాను. నన్ను కూడా అంగీకరించు ప్రభువా. నా హృదయంలోకి రా నాయనా. నా హృదయ కవాటాన్ని తెరిచాను. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా హృదయంలోకి రా నాయనా. నా దేవుడిగా ఉండు, నీ బిడ్డగా నన్ను చేసుకో. నా గురువుగా ఉండు, నీ శిష్యుడిగా నన్ను చేసుకో, శిష్యురాలిగా చేసుకో. నా ప్రార్థన ఆలకించమని, ఆలకించినందుకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామంలో, పరమ పవిత్రమైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీరు అలాగే ప్రార్థనలో ఉండగా నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. నీ విలక్షణమైనటువంటి నీ రూపాన్ని బట్టి నీకు వందనాలు. నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీకు వందనాలు. వేల్పులలో చేరినటువంటి గొప్ప దేవుడవైనందుకు నీకు వందనాలు. రాజుల పైన రారాజువైనందుకు నీకు వందనాలు. యుగ పురుషుల పైన యుగ యుగాలకు స్తోత్రార్హుడవైనటువంటి అవతార పురుషుడు అయినందుకు నీకు వందనాలు. నీకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాము తండ్రి. ప్రణమిల్లుతున్నాము నాయనా. నీవు మా దేవుడవైనందుకు గర్విస్తున్నాము తండ్రి. భారతీయుల కోసం కూడా నువ్వు చనిపోయినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము నాయన. మా ఇళ్లల్లోకి, మా గృహాల్లోకి, మా కుటుంబాల్లోకి, మా గోత్రాల్లోకి నువ్వు వచ్చి మమ్మల్ని స్పృశిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నిన్ను అంగీకరించారో, తమ పాపాలు ఒప్పుకొని తమ జీవితాలను నీకు సమర్పించుకున్నారో, వారందరిని బట్టి నీకు వందనాలు. నీ చేతుల్లో వారిని భద్రపరచుకోండి. అపవాది ఎత్తుగడల నుంచి, లోక ఆకర్షణ నుంచి, శరీర ఇచ్చల నుంచి, లౌకిక ఆశల నుంచి
వారిని విడిపించండి. నిజమైన నీ శిష్యులుగా జీవించడానికి కృపను అనుగ్రహించి బలపరిచి ముందుకు తీసుకువెళ్ళండి. వారి ద్వారా వారి కుటుంబాల్లో బంధుమిత్రుల మధ్యలో నీ వెలుగును విరజిమ్మండి. ఎవరైతే నిన్ను కాదన్నారో వారికి దయచేసి మరొక తరుణం దయచేయండి. నాయనా, ఎవరైతే సంశయిస్తున్నారో వారిని స్పృశించండి, ప్రోత్సహించండి, వారి అనుమానాల్ని పటాపంచలు చేయండి. నాయనా, రెవరెండ్ విజయప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, వారి సంఘాన్ని ఆశీర్వదించండి. వారి ఆత్మీయ తల్లి గారిని ఆశీర్వదించండి. ఈ యొక్క సభల కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి జీవితాలని స్పృశించండి, ఆశీర్వదించండి. మా అవసరతలు ఎరిగిన దేవా, మా అవసరత కొద్దీ మమ్మల్ని స్పృశించండి. మాకు చాలిన దేవుడిగా ఉండండి. నిన్ను వేణోళ్ళ పొగుడుతూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, ఘనపరుస్తూ యేసుక్రీస్తు వారి మహాపుణ్యనామాన మా మనవలను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ యొక్క అద్భుతమైన సహనానికి నా జోహార్లు, మీకు నా జేజేలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి సమయంలో అలా ఉంటుండగా దేవుని తీసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి జయదాస్ ఉన్నారు, ఏసీఎల్సీ పాస్టర్ గారు. వారు వచ్చి దీవెనిస్తారు. అందరూ ఎవరు కదలొద్దు, దీవెని తీసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ ప్రియదాసుని ద్వారా మీ వరకు వర్చించిన శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ 3 దినాలు నాయన నీ ప్రియదాసుని, నాయన ప్రకాష్ గారిని మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన శ్రేష్టమైన నీ వాక్యములు ప్రభా నాయన మా హృదయంలో భద్రపరచుకునే సహాయం చేయండి. ఎంత అద్భుతమైన రీతిలో ప్రభా ఈ యొక్క కుడికలను ఏర్పాటు చేసినటువంటి ప్రియదాసులు రెవరెండ్ విజయప్రసాద్ గారిని, పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీస్ని దీవించి ఆస్వాదించండి. తోడ్పడిన సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ తిరుగు ప్రయాణాల్లో ఆయా చోట్ల నుంచి వారు క్షేమంగా వారి గృహాలకు చేయడానికి సహాయం చేయండి. దైవజనులను నాయన వారి గంటల ప్రకాష్ గారిని ప్రభా నేను ఇంకా బలపరిచి అనేకమైన చోట్ల నీ యొక్క సాధనంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి వీడి కొరకును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేసి దైవజనులను వచ్చినటువంటి విశ్వాసాలందరినీ దీవించి ఆస్వాదించమని, నీ రాకడాల్సిన మరొక చేరి ఈ రీతిగా గణపరిచే స్తుతించే గణపరిచే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన